కొన్ని మాటలు మన జ్ఞాపకం చేసుకొని ప్రభు నా సన్నిధిలో ప్రార్థించుకునే కృప దేవుడు మనకు దయచేయను గాక. రండి, అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకముందున్న మా తండ్రి, కృపా కనికరము కలిగినటువంటి మా దేవ, ఈ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో నా దేవ, గడిచిన ఆదివారం మీ సన్నిధిలో మీ ఆలయంలో ప్రకటించిన మేరకు ఈ రాత్రికాల సమయం సియోనులో సంఘంలో నీ సన్నిధిలో చేరి ప్రార్థించుకునే భాగ్యమును మాకు దయచేసాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డలు మీరు దీవించండి నాయన, మీరు ఆస్వాదించండి. నీ సన్నిధిలో చేరి నీ సన్నిధిని నీ ఆలయంలో నివసించే జనులు ధన్యులు అన్నారు. అటు ధన్యుల గుంపులో మమ్మల్ని చేర్చి దేవా, నీ అమూల్యమైన మాటలు విని మా జీవితాలు ఇంకా ధన్యకరంగా మార్చుకున్నట్లుగా ఆ ప్రార్థనల ద్వారా మా జీవితాలను ఒక మలుపు తిప్పుకొని నీ సన్నిధిలో సాగిపోయినట్లుగా సహాయము దయచేయమని అడుగుతున్నాను. చదవబడిన లేఖన వాక్యమును దీవించి ఆశీర్వదించు. నిలబడుతున్న దాసుని ఆత్మతో అభిషేకించి దేవా, మాతో మాట్లాడదురుగాక. నీ పరిశుద్ధాత్మ సహాయం నడిపి మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇక్కడ జరిగినటువంటి కార్యము మనకందరికీ పరిచయమైనటువంటిదే. ఆ దినాల్లో యేసు ప్రభు తన శిష్యువులను పిలిచి దేవుని యొక్క పరలోక సంబంధమైనటువంటి సువార్త భారమును వారి మీద మోపి, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించండి అని చెప్పి పంపిస్తాడు. యేసు ప్రభు వెళుతూ వారితో ఒక మాట అంటాడు, నేను వెళ్ళిన తర్వాత మరలా తిరిగి పరలోకము నుండి ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు. ఆదరణకర్త ఎవరు అంటే సత్యస్వరూపియగు ఆత్మ. ఈ సత్యస్వరూపియగు ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఆ సత్యముని గురించి మీరు సర్వలోకంలో నా కొరకు సాక్షులుగా ఉంటారు అని చెప్పి వాళ్ళకు ఒక ఉన్నతమైనటువంటి ఒక బాధ్యతను వారికి అప్పచెప్పి వెళ్తాడు. ఆ బాధ్యతను వాళ్ళు చేపట్టుకొని దేవుని రాజ్యం నిమిత్తమై అపోస్తుల కార్యం 1వ అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు హృదయం నిండా దేవుని మాటలు పెట్టుకొని హృదయం నిండా దేవుని యొక్క ఉద్దేశాలను ఉంచుకున్నప్పటికీ కూడా అవి బయట లోకంలో ప్రచురించడానికి వాళ్ళకి ధైర్యం సరిపోక, దేవుని మాటను కాదనలేక, దేవుడు చెప్పినటువంటి ఆ బాధ్యతను విస్మరించలేక, భయముతో లోకంలోకి వెళ్ళి చెప్తే ఎక్కడ మమ్మల్ని కొట్టి చంపేస్తారని ఒక భయం, వీటన్నిటి మధ్యలో నలిగిపోయి ఏమి చేయని దిక్కుదోచని స్థితిలో వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటి ఆలోచన అంటే, మొట్టమొదటిగా మనం అందరం వెళ్ళి ఏదన్నా ఒక గదిలోనికి వెళ్ళి ప్రశాంతంగా ఫస్ట్ ప్రార్థన చేసుకుందాం, తదనంతరం తర్వాత సంగతి. ఎందుకంటే ఈ ప్రార్థన చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చి ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు. కానీ వాళ్ళు యేసు ప్రభుతో పాటు తిరిగేటప్పుడు ఆయన పగలంతా దేవుని వాక్యమును బహుబలముగా ప్రకటించేవాడు, అనేకమైన గొప్ప కార్యాలు చేసేవాడు. రాత్రి అయిన తర్వాత ఆయన ఏకాంతముగా వెళ్ళి ఎక్కువగా ప్రార్థనలు గడిపేవాడు. ఆ గడుపుతున్నటువంటి ఆ జీవితాన్ని చూసినటువంటి వీళ్ళు ప్రార్థన అంత అవసరమని యేసు ప్రభు ఉన్నప్పుడు వాళ్ళకి తెలియలే. కానీ ఒకరోజు ఆ ప్రార్థనల గురించి ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఆ ప్రార్థన అడగడానికి కూడా కారణం ఏంటయ్యా అంటే, ఒక బాగలేని ఆయన ఒక వ్యక్తి వచ్చి, నా కుమారుడికి బాగలేదు,
నా కుమారులకి ప్రార్థన చేసి బాగు చేయండి అని శిశువులను అడుగుతారు. శిశువులు బాగు చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వారి వల్ల కాలేదు. చివరికి ఎట్టికేలకు యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు ఆ వ్యక్తిని, ఆ చెవిటి మోగ అయినటువంటి దెయ్యం పట్టిన వాడిని బాగు చేస్తాడనమాట. అక్కడ జరిగిపోయిన సంఘటన జరిగిపోద్ది. తిరిగి వాళ్ళు బయలుదేరుతారు ప్రార్థన కొరకై. యేసుప్రభు తిరిగి ఏకాంతంగా ఉన్నప్పుడు శిశువులు వెళ్ళి అడుగుతారంట, యేసయ్యా, అలా మధ్యాహ్న కాల సమయంలో చెవిటోడు మూగు దెయ్యం పట్టినోడు వచ్చాడు కదా, మీరు ఏ విధంగా అయితే గద్దిస్తే వాడు బాగయ్యాడో మేము కూడా అంతకుముందు అదే రీతిగా చేశాం, కానీ వాడు బాగవ్వాల. దీనికి కారణం ఏంటి అని అంటే అప్పుడు అంటాడు, ప్రార్థన వలనే కానీ మరి దేని వలన కూడా ఇలాంటివి తొలగిపోవట అసాధ్యం అంటాడు. అంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఒక మాట చెప్పాడు, కానీ అది వాళ్ళకి అంతగా ఎక్కల మైండ్కి. అంత మాత్రమే కాదు, మరొక చోట ఇంకొక మాట చెప్తాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగలిగి ప్రార్థన చేయడి. మరొక దిక్కు కూడా ఇంకొక మాట అంటాడు, ప్రభా మేము ప్రార్థన చేయాలని అనుకుంటున్నాము, ఎట్లా చెయ్యాలని అంటే ప్రార్థన కూడా వారికి నేర్పించి అందులో ఒక మాట అంటాడు, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరును కాకని ప్రార్థన చేయమంటాడు. ఇవన్నీ భవిష్యత్తు గుర్తుకొచ్చి ఉండొచ్చు. ఇప్పుడు యేసుప్రభు వాళ్ళతో పాటు లేడు, అయితే మాట ఏమి ఇచ్చాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని. ఉన్నాడని రుజువు అవ్వాలంటే వీళ్ళకి ధైర్యం సరిపోవట్లే. ఆయనేమో మాట ఇచ్చాడు, నా మాట సర్వలోకానికి ప్రకటించాడు అని. అలాంటి పరిస్థితుల్లో ధైర్యం సరిపోకపోతే తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం, మనం ఒక మెడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. వారు ఆ మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము నుండి పరిశుద్ధాత్మ దిగివచ్చి వారందరి మీద వాళ్తుందంట నాలుకల రూపంలో. నాలుక దేన్ని సూచిస్తుంది అంటే వాక్ శక్తిని చూపిస్తుంది. అంటే వాళ్ళు బహుశా ఆ మేడగదిలో ఎలాంటి ప్రార్థన చేశారో బైబిల్లో రాయబడలేదు, కానీ నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, ప్రభా మాకు చదువు లేదు, మేము గొప్ప జ్ఞానం లేని వారు, ఎక్కడో ఆ సముద్రం ధరలో మేము బ్రతుకుతున్నాం మా బ్రతుకులను, ఎక్కడో ఆ ఊరు బయట పొర వీధుల్లో బ్రతుకుతున్న మా బ్రతుకుల్ని మమ్మల్ని ఎన్నుకున్నావు, నీ సేవకు పిలుచుకున్నావు, గొప్ప బాధ్యత మాకు ఇచ్చావు. అయితే లోకంలో మాకంటే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, మాకంటే తెలివి కలిగిన వారు ఉన్నారు, మాకంటే మేధాశక్తి కలిగినటువంటి వారు ఉన్నారు. వారిని ఎదుర్కోవటం, ఇదిగో మాకైతే ఆ జ్ఞానం లేదు, ఆ వాక్శక్తి లేదు. బైబిల్లో చాలామంది చెప్తారు ఆ రీతిగా. దేవుడు మోషే దగ్గరకు వచ్చి, మోషే నా ప్రజలను ఇశ్రాయేలుని నేను విడిపించుటకు నిన్ను పంపిస్తున్నానంటే ఆయన అంటాడు, ఏమంటాడు, ప్రభా పోయి నేనే కనపడ్డానా నీకు, నాకు నాలుక సరిలేదు, నేను నోటి మాంద్యం కలిగిన వాడు, నేను అత్తివాడని అంటాడు. హెజ్కేల్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఏదో అంటాడు. ఆయన అంటాడు, అయ్యా నేను బాలుడుని అయ్యా అంటాడు. ఇర్మియా ప్రవక్త దగ్గరకు వచ్చి అంటాడు, ఆయన ఏమంటాడు ఇర్మియా కూడా, అయ్యా నేను బాలుడును. అప్పుడు ఆయన అంటాడు, దేవుడు నువ్వు బాలుడు అని అనవద్దు. ఆయన ఏర్పాటు చేసుకున్న విధానం గొప్పది. వీళ్ళు భవిష్యత్తు ఇదే ప్రార్థన చేసి ఉంటారు అనుకుంటా నేను. అయ్యా మేము ఏం చెప్పగలం, మాకు ఈ సమయంలో ఏ దిక్కు తెలియట్లేదు. ఒకటి, పరలోకంలో మా పక్షాన్ని ఏ ఉద్దేశం అయితే నువ్వు కలిగిన భూమి మీద చేయనట్లుగా నీ చిత్తం మాలో జరిగించని ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగును కాక. ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశారో లేదో, నాలుగు లాంటిది ఒక్కొక్క నాలుగు వచ్చి ఒక్కొక్కరి మీద వాలిందంట. ఆ నాలుకలు ఎప్పుడు మీద అగ్ని నాలుకలు వచ్చి వారి మీద వాలాయో, వారు వాక్శక్తితో బహుబలము కలిగి దేవుని వాక్యమును ప్రకటించడం స్టార్ట్ చేశారంట. మాకు దేనికి తెలియదు, మాకేమి తెలియదు, మాకేమి రాదు అన్నటువంటి వారు అక్కడ దేవుని వాక్యమును ప్రకటిస్తుంటే, భూమండలం మీద ఉన్నటువంటి ప్రపంచ దేశాలకు సంబంధించిన అనేకమైన వ్యక్తులు వ్యాపార నిమిత్తం ఆ ప్రాంతానికి వెళ్ళారంట. అప్పుడు వీళ్ళు ప్రవచించే చూసి ఏ భాష కలిగిన వాడికి ఆ భాషలో వీళ్ళ మాటలు అర్థమవుతున్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత జ్ఞానం! అందుకని ఒకప్పుడు యేసుప్రభు వెనకబోతున్నటువంటి శిశువుల్ని అక్కడున్న జనసమూహాలు అనేవాళ్ళంట, ఏమని, విద్య లేని పామరలు. ఒకప్పుడు యేసు వెనక తిరుగుతున్నప్పుడు, అంటే ఏ బాధ్యత లేకుండా ఏ విధమైనటువంటి అర్థం లేని జీవితంతో దేవుడు వెనక జీవిస్తున్నప్పుడు వాళ్ళ లోకానికి ఎట్ట కనపడ్డారంట, విద్య లేని పామరుల వలె. అయితే యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత
దేవుని ఆత్మ వారిలోనికి వచ్చిన తర్వాత, సత్యస్వరూపి ఆత్మ వారిని సర్వసత్తులను నడిపించిన తర్వాత, అదే ప్రజలు ఈ శిష్యులను అంటారు, ఒకరోజు వెళ్తుంటే, ఇదిగో వీరు భూలోకమును తలకిందులు చేయవారు అంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని యొక్క శక్తి అలా ఉంటుంది. దీని అంతటికి వెళ్ళి పొందుకోవటానికి, ఈ బలమైన మాటను సంపాదించుకోవడానికి కారణం ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన. ఆ ప్రార్థన శక్తితో వాళ్ళు ముందుకు సాగిపోతుండే వాళ్ళు. ఆ సాగిపోతున్న తరుణంలో పేతురు అనే ఒక ప్రభు శిష్యువుల్లో పెద్ద ఆయన్ని ఆ రోజుల్లో పట్టుకొని జైల్లో వేసేస్తారు, జైల్లో పడేస్తారు. దేవుడు మాటలు చెప్పి ఆయన ఈరోజు ఏమైపోయాడు? ఎక్కడో బంధించబడ్డాడు, బంధకాణలో ఉన్నాడు. కానీ సంఘం ఉంది. ఈ సంఘమంతా ఏం చేస్తుందంటే బంధింపబడిన వ్యక్తి కోసము ప్రార్థన చేస్తుందంట. ఆమేన్. సంఘం ఏం చేస్తుందంటమ్మా? ప్రార్థన చేస్తుంది. అయితే ఇప్పుడు మనకు దేవుడు నేర్పించబోయే పాఠం ఏంటంటే, ప్రార్థన అందరూ చేస్తారు, డోంట్ వరీ, అందరికీ తెలుసు ప్రార్థన. కానీ మనందరం చేసే ప్రార్థన కాదు ఇక్కడ బైబిల్లో రాయబడింది. చూడండి ఆ మాట మళ్ళీ ఒకసారి 5వ వచనము. పేతురు అయితే చాలు, ఈ మాట మనకు కావాలి. ఏ మాట? అత్యాసక్తితో ప్రార్థన చేయటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటమ్మా? మనందరూ ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఎవరికి రాదంటే ఎవరికి రాదో నాకు వచ్చి అంటాం. కొంతమంది భయపడతారు చేయడానికి 10 మందిలో అంటే. కానీ వ్యక్తిగతంగా ఏకాంతంగా ఒక్కరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బయట 10 మంది దగ్గర చెప్పలేని మాటలు కూడా మనం ఏకాంతంగా ఉన్నప్పుడు దేవుని దగ్గర చాలానే చేయగలుగుతాం. దేవా నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, ఇదిగో నా బాధ ఇది, నా ఎన్ని తీరువయ్యా అని దేవుని దగ్గర చాలా గొప్పగా చెప్పుకోగలుగుతాం, రైట్? కానీ ఇక్కడ చేసినటువంటి ప్రార్థన ఏంటయ్యా అంటే, ఈ సంఘము పర్టికులర్గా అత్యాసక్తితో చేసే ప్రార్థన చేసే సంఘముగా కనబడుతుంది. ఆమేన్. ఇలాంటి ప్రార్థన ఈ దినాల్లో సంఘాలకు కావాలి. ఈ దినాల్లో సంఘాలకు ఇలాంటి ప్రార్థన అవసరమై ఉన్నది. ఈ ప్రార్థన ద్వారా జరిగినటువంటి కార్యం ఏంటయ్యా అంటే, పేతురు ఏ బంధకాల్లో బంధింపబడి ఉన్నాడో ఆ బంధకాల నుంచి పరిపూర్ణంగా విడుదల అద్భుతంగా పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇంకొకరు వచ్చి ఆ చెరసాల సంఖ్యలో పగలగొట్టి తలుపులు తీసి రా బయటికి రా అని మనుషులు పిలిచినట్టుగా కాదు. వీళ్ళు ప్రార్థన ఆకాశముందున్న దేవుణ్ణి కదిలించి దేవుని సముఖంలో ఉన్న దేవదూతలకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంట. ఇదిగో పలాని ప్రాంతంలో, పలాని ఊరిలో, పలాని సంఘములో బంధింపబడిపోయినటువంటి ఒక వ్యక్తి కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు వెంటనే వెళ్ళి ఆ ప్రార్థనకి కార్యం జరగనట్లుగా ఆ బంధింపబడిన వ్యక్తిని విడిపించండి అన్న. దేవదూతలు, సాక్షాత్తు దేవదూతలు వెళ్ళి తలుపులు తీసి పేతురుని తట్టి లేపి చేయబట్టుకొని ఊరు వెలుపలకు నడిపించగలిగినటువంటి ప్రార్థన కలిగిన సంఘముగా ఆ దినాల్లో ఉంది. ఆమేన్. ఈ దినాల్లో కూడా మన ప్రార్థన, ఎవరెవరు ఏ బంధకాల్లో బంధింపబడి ఉన్నారో, ఏ సమస్యల్లో చిక్కుబడి ఉన్నారో, ఏ విధమైనటువంటి అతాను వేసిన వలలో బందికాణలై బంధింపబడి ఉన్నారో, ఈ రాత్రికాల సమయంలో నీవు నేను చేసే ఆ ప్రార్థన ప్రతి ఒక్కరి బంధకాల నుంచి ఇడిపించేదై ఉండను గాక. ఖచ్చితంగా ఇడిపిస్తుంది. ఈ ప్రార్థన సంఘంలో అందరూ చేయగలుగుతారా? ఈ ప్రార్థన ఆ సంఘంలో అందరు ప్రార్థన పరులేనా? సంఘంలో ఎంతమంది ఉంటే అంతమంది ప్రార్థన పరులు అయి ఉంటారా? ఖచ్చితంగా ఉంటారా? ప్రార్థనలో ఆదివారం ఎంతమంది వస్తారు మన చర్చికి? సంఘ ప్రార్థన అంటే ఎంతమంది వస్తారు చర్చికి? సంఘ ప్రార్థనలో వచ్చే వాళ్ళని బట్టి చూడొచ్చు మనం, వీళ్ళు ఖచ్చితంగా ప్రార్థన పరులని. ఆదివారం క్రైస్తవులు సంఘానికి వచ్చే వాళ్ళు ఏమనొచ్చు? క్రైస్తవులు అనొచ్చు. డోంట్ వరీ. ఆదివారం ఎవరైతే చర్చికి వస్తారో వాళ్ళంతా ఎవరు? క్రైస్తవులు. ప్రార్థన ఉన్నది అని ప్రార్థన దాని కొరకు సమయాన్ని కేటాయించుకొని తమ జీవితాన్ని అన్వయించుకొని ఎవరైతే ఆ సమయాన్ని వినియోగించుకుంటారో వారిని ఎవరు ఏమంటారు? ప్రార్థనా పరులు అంటారు. పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళకు ఒక మంచి పేరు ఉంది. చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనం. త్వరగా యెషయా గ్రంథము 62వ అధ్యాయం 6వ వచనం. చాలమ్మా. చూడండి, ఇక్కడ అంటున్నాడు, యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలవారిని ఉంచి ఉన్నాను, వారు రేయైనను పగలైనను లేకుండా ఏం చేస్తారంట? మౌనంగా ఉండకుండా ఏం చేస్తారంటే, యెరూషలేము అనగా ఏంటి? దేవుని మందిరం.
ప్రార్థించేవాడు ఎలాంటి వాడు అంటే ఒక కావల వంటి వాడు. మనకు అందరికి అర్థమయ్యే భాషలు అంటే ఒక వాచ్మెన్, ఇంటికి వాచ్మెన్లు ఎట్టుంటారు, బాడీగార్డులు ఎలా ఉంటారు, ఒక ఎమ్మెల్యే వెళ్తూ ఉంటాడు, ఒక ఎంపీ వెళ్తూ ఉంటాడు, లేకుంటే సీఎం వెళ్తూ ఉంటాడు. సీఎం చుట్టూ నల్ల డ్రెస్సులు వేసుకొని గన్ను ఒకటి చేత పట్టుకొని నల్లద్దాలు పెట్టుకొని వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారు, ఇట్లా 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 చూస్తూ ఉంటారు, అన్నీ గమనిస్తూ ఉంటారు. యేసు ప్రభు వాక్యము బోధించక ముందే ఎప్పుడో యెషయా ప్రవక్త గారు ప్రాచీన కాలంలోనే, అనేకమైన ప్రవక్తల కాలంలోనే ఒక ప్రవచనాన్ని బోధిస్తున్నాడు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలవారిని పెట్టి ఉన్నాను. ప్రార్థించే ప్రతి వాడు ఎలా ఉండాలంటే ఒక కావలవాడి వలె ఉండాలి. ఆమేన్. వాడు కావలు కాసేవాడు ఎట్టుంటాడు? నిర్లక్ష్యంగా ఉండడు, అలక్ష్యంగా ఉండడు, ఏదో పట్టినట్టుగా ఉండడు, పహారా కాస్తూ ఉంటాడు. ఆమేన్. పహారా అంటే తెలుసు కదా, ఎప్పుడు ఆడ మీరు మిలిటరీలో చూడొచ్చు, వాటి మీద ఎట్టుంటారు కనబట్టుకొని ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. అప్పుడు రాజుల కాలంలో బురుజులని ఉండేవి, కొన్ని బురుజులు కోటలు కట్టుకొని ఆ కోటలకు బురుజులు ఉంటాయి. ఆ బురుజులలో కొన్ని హోళ్ళు ఉంటాయి, చిన్న చిన్న హోళ్ళు. ఆ హోళ్ళల్లో వాళ్ళు తుపాకీ పెట్టుకొని అలా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అంటే పహారా కాస్తుంటారు, కళ్ళు ఆర్పుకున్నట్టుగా ఎప్పుడు గమనిస్తారు. ఎటువైపు నుంచి శత్రువు వస్తాడా, ఎటువైపు నుంచి విరోధులు వస్తారా, అవతల సామ్రాజ్యంలో ఉన్న వారు రాజులు ఎవరైనా మన మీద దాడి చేస్తారా అని ఎప్పటికప్పుడు పహారా కాస్తూ ఉంటారంట. ఈ రోజుల్లో కూడా సంఘంలో ఎలాంటి వారికి ఉండాలంట? ప్రార్థించడానికి ఒక కావలవాని వలె ప్రార్థించడానికి జీవితాలను సిద్ధపరుచుకున్న వారై ఉండాలి. ఆమేన్. అది మాత్రమే కాదు, ఇక్కడ అంటాడు ఈ ప్రార్థన ద్వారా, ఎలాంటి ప్రార్థన ద్వారా మన జీవితంలో ఏం జరుగుతాయి, కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చాలా క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. నెంబర్ 1 చూడండి, ప్రార్థన ద్వారా కలిగినటువంటి ప్రయోజనాలు లేదా ఉపయోగాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అందువలన అనేకులు ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. చాలు, ఈడ అంటున్నాడు ఒక మాట, అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం. చూడండి, ఇక్కడ భక్తుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ప్రార్థన ద్వారా కృప కలుగుతుంది. ఏంటంటే మొదటి అంశం ఏంటి? మన ప్రార్థన ద్వారా కృప కలుగుతుంది. కృప ఈ రోజుల్లో దేవుని కృప మనకి చాలా జీవితంలో ఉన్నతమైన ఉంటుంది. ఇప్పుడు మీ బిడ్డది బర్త్డే చేసుకోవాలనుకుంటున్నారు, దేవుడు ఏమన్నాడు? ఒకని ఆయుష్ ఆశీర్వాదము నా వశమై ఉన్నది అంటాడు. దావీదును ఒక మాట అంటాడు, దేవా నీ కృప చేతని నన్ను బ్రతికించితివి, నీ కృప నా జీవం కంటే ఉత్తమమైనది. నేను జీవిస్తున్నది గొప్పతనం కాదు, ఈరోజు నేను జీవిస్తున్నాను అంటే దానికి నీ కృపే కారణం. ఈరోజు నీ కృప నన్ను జీవింపజేస్తుంది, అందుకని నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములని కూడా అంటాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆయుష్తో పాటు మన కలగాల్సి ఉన్నది చాలా కృపా కార్యాలు మన జీవితాల్లో అవసరమై ఉన్నవి. అవి చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక మాటలో క్లుప్తంగా అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరందరూ కూడా కృపావరములు కలిగిన వారు ఉండాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అంటాడు. ఆమేన్. సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక దేవుని యొక్క కృపను పొందుకొని ఆ కృపావరాన్ని పొందుకొని సంఘంలో ఉపయోగపడే పాత్రగా ఉండాలని మన ప్రార్థన యేసు నామములో ఉండును గాక. సంఘంలో ఇదిగో వచ్చాడా, అలా వచ్చాడా, ఈమె వచ్చాదా, వ్యర్థంగా కాదు, దేవుని మందిరంలో ఆ బిడ్డకి దేవుడు ఏదో ఒక కృపావరం అనుగ్రహించును గాక అని మనం ఒకరి నిమిత్తం ఒకరు ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ప్రార్థించే వరమై ఉండాలి. ఇప్పుడు ఒకవేళ మనకి ఏ వరం ఇచ్చాడు? పాటలు పాడే వరం ఇచ్చాడా? వరం ఇచ్చాడా? దేవా నాకు పాటలు పాడే వరం ఇచ్చావు, ఇదిగో నీ దాస్తురాలకి లేదా నీ దాస్తుడికి మంచి వాక్య ఉపదేశించే ఆ జ్ఞానం దయచే, లేదా వాద్యాలు వాయించే జ్ఞానం దయచే. ఎన్ని కృపావరాలంటే ఆ దేవుడిచ్చే ఉన్నతమైనటువంటి వరాలు. సంఘంలో ఇలాంటి వరాలు కలిగిన వాళ్ళందరూ ఉంటే ఆ సంఘం ఎలా ఉంటుంది? మనలాగా మాత్రం ఉండదు. ఆమేన్. ఉన్నతంగా ఉంటుంది. కానీ ఈ రాత్రికాల సమయంలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి? దేవా, ప్రార్థన ద్వారా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రార్థన ద్వారా మాకు కృప అనుగ్రహింపబడి ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం, ప్రతి బిడ్డ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ కృప వరాలు అనుగ్రహించుదురుగాక. ఆ మాట మనము పలకగలగాలి ఈ రాత్రికాల సమయంలో. కృప పొందుకున్నవాడు దేనికైతే పాత్రుడు కాడో దానికి పాత్రుడిగా మిగలబడిపోతాడు. దేవుని సంఘంలో అసలు ఇదిగో ఈ పనికిరాదు ఈ స్త్రీ అన్న వాళ్ళని కూడా దేవుడు మనం ప్రార్థన చేస్తే వారు
ఉన్నతంగా మార్చబడతారు. ఈ పురుషుడు పనికిరాడు, ఈ స్త్రీలు పనికిరారు అని ఏదైతే మనం తృణీకరించబడుతున్నారు, మందిరంలో దేనికైతే పనికి రాకుండా ఉన్నారో వారిని ఒక ప్రయోజనకరంగా నా ప్రభు మార్చును గాక. అదే మన ప్రార్థన. అంతేగాని నేను వాడబడుతున్నాను, నేనే వాడబడాలి, నేను నిలబడుతున్నాను, నేనే నిలబడాలి అని అనుకునేది తప్పు. రైట్? కనుక మన మందిరంలో ప్రతి ఒక్కరికి ఏం కలగాలంట? దేవుడు అనుగ్రహించు కృపావరాలు కలిగిన వారై ఉండాలి. మన అంశం గుర్తుపెట్టుకోండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దేవా, మా మందిరంలో నీ కృప లేని వాడుగా ఉండకూడదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, నేనేమై ఉన్నానో అది నీ కృప అయి ఉన్నది అంటాడు. మీన్ నేను ఏ స్థితిలో ఉన్నానో, ఎంత గొప్పనైనానో, మంచి వాక్యోపదేశకునై ఉండొచ్చు, మంచి పాటగారనై ఉండొచ్చు, మంచి ప్రార్థన పరుడునై ఉండొచ్చు, నేను ఎంతటి వాడినై ఉండొచ్చు, అది ఈ స్థితిలో ఉన్నాను అంటే అది నీ కృపే. మీన్ ఆ పౌలు ఒకరోజు అంటాడు, బంధింపబడినప్పుడు, ఈ బంధకముల్లో తప్ప ప్రతి వాడు నా వలె ఉండాలని నేను దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాను అంటాడు. మీన్ ఎలా అంట? ఇదిగో నా వలె, ఏవేళ భక్తి విషయంలో అయితేనేమి, యథార్థత విషయంలో అయితేనేమి, ప్రార్థన విషయంలో అయితేనేమి, సువార్త బోధించుట్లయితేనేమి, వాక్యము బోధించుట్లయితేనేమి, సంఘములో సేవలో అనేకుల కొరకు పరిచర్య చేయట్లయితేనేమి, నా వలె అందరూ ముందురుగా అన్నాడు. మీన్ ఆ ధైర్యం లేకపోతే ఆయన అనలేడు, ఏమని, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకునడి అని చెప్పలేడు. ఆ ధైర్యం ఆయనకి, ఆ ధైర్యం వచ్చింది ఎందుకయ్యా అంటే, నేను దేవుని కృపను పొందుకున్న వ్యక్తిని. మీన్ మనం కూడా, ప్రభా, మా సంఘంలో ఎవరు కృపలేని వారి వల్ల ఉండకూడదు. నీ కృప లేకపోతే ఒక భక్తుడు పాడతాడు, నీ కృప లేని నేను క్షణమైనా బ్రతకలేని పాట పాడినంట. మరి సంఘంలో ఎంతమంది బ్రతుకుతున్నారు ఈ కృపావరాలు లేకుండా? ఉపయోగం లేకుండా, ప్రార్థనకు ఉపయోగం లేదు, పాటలకు ఉపయోగం లేదు, సంఘానికి ఉపయోగం లేదు, సేవకు ఉపయోగం లేదు, పరిచర్యకు ఉపయోగం లేదు, దేనికి ఉపయోగం? నిరుపయోగంగా దేవుడు ఎవరినైనా పెట్టుకుంటాడా? ఆదికాండం 1వ అధ్యాయాన్ని చూడండి. ఆయన సమస్తమును చేసి చూసినప్పుడు ఆయన చూసింది ప్రతిది కూడా ఎట కనపడదంటమ్మా? ఎంతో మంచిదిగా కనపడ్డది. మీన్ ఆయన ఏది చూసినా, మొదటి దినము చూసినా, రెండో దినము చూసినా, 7 దినాలు చూసినా, అవన్నీ చూసినప్పుడు ఆయనకి ఎంతో చాలా మంచిగా కనబడ్డాయి. నన్ను కూడా మందిరంలో ఆయన ఒక సృష్టించుకున్నాడు, ఒక నిర్మించుకున్నాడు, నిలబెట్టుకున్నాడంటే ఉపయోగం లేనివాడిగా కాదు, నిరుపయోగంగా ఉండేవాడిగా కాదు, ఒక ప్రయోజనకరమైన వారిగా ఉండాలని ప్రభు నడిపించుకున్నాడు. మీన్ కనుక అలాంటి వారుగా ఉండాలి. నెంబర్ 2, రెండోది చూడండి, అదే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. బహుబలము గలదై ఉంటుంది. ఎటు చూడండి, అట్టున్నాడు, ఒకరికొకరు ప్రార్థన చేయడి. ఎవరి కొరకంట? నా కొరకు నేనే చేసుకుంటాను, నీ కొరకు నువ్వే చేసుకో. ఈరోజు కుటుంబ ప్రార్థనలు జరుగుతుంటలేకపోతే, ఏమ్మా ప్రార్థన చేసుకున్నారా? నేను చేసుకున్నా. మరి పిల్లలు వాళ్ళు చేసుకున్నారు. ఏంది దుస్థితి? ఏంటి పరిస్థితి? క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి కార్యాలు ఇవి. ఏవుడు మూల ఆ మంచం కాడ వాడు చేసుకుంటారు, ఆ మంచం కాడ ఆమె, ఆ సాప కాడ ఆమె, ఈ సాప కాడ ఏమి. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రార్థన జరగాలి, వ్యక్తిగతమైన ప్రార్థన కంపల్సరీగా ఉండాలి. కానీ ఒకరికొరకు ఒకరు చేసే ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అయినది. అది నీతిమంతులు చేసే ప్రార్థన అంట. మీన్ ఏంటంట? నీతిమంతులు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఒకరికొరకొకరు కలిసి ప్రార్థన చేసుకుందాం రాండి అని పరుగులుపుకుంటారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకయ్యా మేము ఒకరినొకరు కలిసి ప్రార్థన చేసుకోవాలి అంటే, మనం ఒకరిని తర్వాత ఒకరు అందరూ కలుసుకున్న తర్వాత, నా నిమిత్తం మీరు చేస్తారు, మీ నిమిత్తం నేను చేస్తాను, మనందరం కలిసి ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ ప్రార్థనలో ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి పాపాలు, దోషాలు, అపరాధాలు అన్నీ కూడా ఒకరి ప్రార్థన ద్వారా పాపాలన్నీ క్షమించబడతాయి. మీన్ మన పాపాలు మనం కొన్ని ఒప్పుకోం దేవుని దగ్గర. ఎందుకంటే మనకు తెలిసిన కొన్ని ఉంటాయి, తెలియని కొన్ని ఉంటాయి కదా. అది ఎదుటి వ్యక్తి అంటాడు, అయ్యా ఇదిగో మా సహోదరులు మేము ఎవరికైనా పాపం చేస్తుంటే మా పాపాలన్నీ క్షమించని వాడంటాడు. లాస్ట్లో మనందరం ఏమంటాం? ఆమేన్ కూడా అంటాం, అందరం ఒప్పుకుంటాం. నన్ను ఎందుకు అన్నావు నువ్వు పాపాలు చేస్తుంటే నువ్వే అనుకోవచ్చు కదా, మళ్ళీ మమ్మల్ని కలపడం ఎందుకు అని మనము కోపడతామా? కోపడం. మనం ఆటోమేటిక్గా మనం ఏమంటాం? వాడు ప్రార్థన చేసిన తర్వాత ఆమేన్ అంటాం. అందుకని కలిసి ప్రార్థించుట ద్వారా
సంఘముగా సమకూడి ప్రార్థించుట ద్వారా ఒకరి మీద ఒకరు ఒకవేళ దోషాలు, తప్పులు, అపరాధములు ఉంటే మన ప్రార్థన ద్వారా ఆ పాపాలకు గొప్ప క్షమాపణ కలుగుతుంది. ఆమేన్. అందుకని కూడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అందుకే అదే హెబ్రీ రాసిన పత్రికలు అంటాడు, ఆ దినం సమీపించుట కొలది మరి ఎక్కువగా మనము మానుకొనక, సమాజముగా కూడుట మానుకొనక మరి ఎక్కువగా కూడుకొనొచ్చు ప్రార్థించువారు ఇందురుగాక. ఏ దినం అంటే ప్రభు దినం రాబోతుంది, ప్రభు రాకడ సమీపించబోతుంది. ఈ సమీపించే ఈ దినాల్లో మనం ఎక్కువగా సహవాసంలో సంఘముతో పాటు కలిసి ప్రార్థించే వారంగా ఉండాలి. ఎందుకంటే సంఘంతోనే కలిసి ప్రార్థించాలి. మా ఇండ్లు లేవా, మా ఇంట్లో మేము ప్రార్థన రాదా, మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకోమా అని అనొచ్చు. కానీ పరిశుద్ధ లేఖన వాక్యాల్లో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం అంతా మీరు చదవండి. ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం నుంచి మనం పోల్చుకుంటూ చదువుతూ వస్తుంటే అక్కడ కొన్ని 7 సంఘాలను దేవుడు చూపిస్తాడు. పర్టికల్గా దేవుడు మాట్లాడుతుంది అంత్య దినాలు దేని గురించి అంటే సంఘాల గురించే మాట్లాడతాడు. లవోదికయ ఉన్న సంఘం, థియతైరలో ఉన్న సంఘం, ఎఫెసులో ఉన్న సంఘం, స్మరణలో ఉన్న సంఘం, పెర్గములో ఉన్న సంఘం, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం. ఈ సంఘాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే సంఘము ఎత్తబడుతుంది అని వాగ్దానం దేవుడిచ్చాడు. ఆమేన్. సంఘం ఏమవుతుందంట, ఎత్తబడుతుంది. అందుకని ఎక్కువగా సంఘంలో సమకూడండి, సంఘంలో సమకూర్చబడండి. ఎందుకంటే ప్రభుదినం రాబోతుంది. ఆయన దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అని అంటే అదిగో నా పేరు పెట్టబడిన ఆ స్థలం మీద నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉండును. ఆమేన్. ఎల్లప్పుడూ నీ ఇంటి మీద నిలిచి ఉంటుందని చెప్పాడు ఆ బైబిల్లో. ఎల్లప్పుడూ నువ్వు నడిచే మార్గంలో ఉంటుందని ఒక ఎత్తు అయితే, సమూయేలు సొలొమోను మందిరం కట్టిస్తే ఆయనకు ఒక వాగ్దానం ఇస్తాడు. నా పేరును కట్టినటువంటి ఆలయంలో నా చెవులు అక్కడ చేసే ప్రార్థనలకు ఎల్లప్పుడూ వగ్గి ఉండని అంటాడు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ అక్కడ ఉంచుదని అంటాడు. నా మనసును కూడా అక్కడ నేను ఉంచుదని అంటాడు. అసలు యేసు ప్రభు ఎక్కడికి వస్తాడంట, ఆయన ఇంటికే వస్తాడు. ఆమేన్. ఏంటట, ఈ మధ్య సీఎం వేరే దేశాలకి ఎక్కడికి పోయినా ఎక్కడికి వస్తాడు, ఆయన ఇంటికి, ఆయన ఆఫీస్కి. పార్టీ కార్యాలయం ఒకటి ఉంటుంది, వాళ్ళకి పార్టీ కార్యాలయం ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తారు. ఇప్పుడు అక్కడ ఉండే ఊళ్ళందరూ ఏం చేస్తారంటే అర్జీలు రాసుకొని ఆ అర్జీలన్నీ పట్టుకెళ్ళి పార్టీ కార్యాలయం దగ్గరికి పోయి అక్కడ ఇస్తారు. మనకు బాగా అర్థమే వస్తున్నట్టే ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. కలెక్టర్ ఎక్కడికి వస్తాడు, కలెక్టర్ ఆఫీస్కి వస్తాడు. ఆయన అక్కడికి వచ్చి అక్కడ ఉన్న అర్జీలన్నీ సేకరిస్తాడు, వాటన్నిటిని పరిశీలన చేస్తాడు. అట్లాగే యేసు ప్రభు గుడికి ఆయన నివాసించే స్థలం ఒకటి ఉంది, ఆయన నివాసం. ఆ నివాసంలో ఎవరైతే సమకూడుకొని ఉంటారో ఆయన వారందరినీ దృష్టించి చూస్తున్నాడు. అందుకని మెలకువగలిగి ప్రార్థించేవారు ఎత్తబడిదురు అంటుంది. ఆమేన్. ఆయన కొరకు ప్రార్థించడం గొప్పతనం కాదు. ఏ దాసుడైతే యజమానుడు వచ్చే వరకు మేలుకొని ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు. అలాగే రెండవదిగా మనం చూసిన మాట ఏంటి అంటే, కలిసి ప్రార్థించుట ద్వారా ఏమవుతుందంట, మన పాపములు, మన అవిధేయతలు, మన పొరపాట్లు, తప్పిదాలు ఏమన్నా ఉంటే ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకునేటప్పుడు అటన్నిటికి గొప్ప క్షమాపణ దొరుకుతుంది. మూడవది చూద్దామా. మూడవ మాట హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము చాలు 7 చూడండి. 3వదిగా అంటున్నాడు, జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ప్రార్థన విషయాల్లో. దేనికంట, బంధకంలో ఉన్నవారి కొరకు జ్ఞాపకం చేసుకోనండి. సమకూడి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘంలో మన కుటుంబాలు ఉన్నారు కదా, మన బంధువులు ఉంటారు కదా, లేదా సంఘంలోని విశ్వాసుల కుటుంబాలు ఉంటారు కదా, ఇక్కడ కూర్చొని మనందరం ఏం చేయాలంటే ఎవరెవరు ఏ బంధకాల్లో ఉన్నారో వాళ్ళందరి కొరకు మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తే ఆ బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి దేవుడు విడుదల దయచేస్తాడు. ఇవన్నీ చూస్తే దేన్ని బట్టి అర్థమవుతున్నాయంటే మనం చేసే ప్రార్థన బట్టి గొప్ప కార్యాలు జరుగుతాయి అని అర్థం. ఆమేన్. ఇప్పుడు ఏ బంధకాలు, కొంతమందికి అప్పుల బంధకాలు, కొంతమందికి రోగాల బంధకాలు, కొంతమందికి ఏం బంధకాలు, చాలా ఉన్నాయి. ఎన్నెన్నో బంధకాలు, ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కర్లు. వీటన్నిటికి పరిష్కారం దొరికే స్థలం ఏదైనా ఉంది అంటే, ప్రతి రోగి బాగుపడాలంటే ఆడికి పోవాలి, హాస్పిటల్కి పోవాలి. ప్రతి జీవితం బాగుపడి నా బిడ్డలు బాగుపడాలంటే పిల్లల్ని ఎక్కడ పంపించాలి, చదువులకు పంపించాలి. ప్రతి కుటుంబం బాగుపడి 3 పూటల అన్నం తిని బ్రతకాలంటే వాడు బయటికి వెళ్ళి సంపాదన చేయాలి. కానీ ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో ప్రతి బంధకాల నుంచి బయటపడి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోవాలంటే ఆయన సంఘానికి వచ్చేవారై ఉండాలి. ఆమేన్. ఆయన మందిరానికి వచ్చేవారు ప్రార్థించేవారమై ఉండాలి, ప్రార్థన సహవాసం ఉండేవారమై ఉండాలి.
ఆయన సన్నిధికి ఎవరైతే వస్తారో, ఆయన సన్నిధికి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి పరిపూర్ణమైన విడుదల యేసు నామములో కలుగుతుంది. కనుక ఇప్పుడు మనమే జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి గురించి? అయ్యా పలాని సహోదరుడు ఇదిగో పలాని బలహీనతలో ఉన్నాడు, అస్వస్థతతో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. తండ్రి ఆ బిడ్డను బలహీనతల నుంచి విడిపించు. ఈ రోజుల్లో సంఘాల్లో అనేక మందికి ఎందుకు వాళ్ళకున్న పరిస్థితులు మారట్లేదు, వారి జీవితంలో కార్యాలు జరగట్లేదు. ఎందుకు అంటే వారి కొరకు ప్రార్థించే సంఘం లేనిపోయినందువల్ల. ఆమేన్. ఏ సంఘం అయితే ఎవరికైతే ప్రార్థన చేస్తుంటుందో, అందుకని నేను చాలామందికి చెప్తుంటా, మనం మందిరానికి వెళ్ళడం గొప్ప విషయం కాదు, గొప్ప గొప్ప మందిరానికి వెళ్ళడం గొప్ప విషయం కాదు. ఏ మందిరంలో మనం వెళ్తున్నామో ఆ మందిరంలో ఉన్నటువంటి వారు, ఆ సేవకుడైనా కాపరైనా సంఘ విశ్వాసులైనా మన కోసం మోకాళ్ళు చేసే ప్రార్థన చేసే సంఘంలో మనం ఉన్నామా లేదనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి సంఘాన్ని మనం ఏళ్ళ సంవత్సరాలు పోయినా మన జీవితంలో ఏమేంత మార్పు కూడా రాదు. మనము ఏదో మొహమాటానికి వెళ్తాం కదా, ఏదో ఫస్ట్ నుంచి ఆ చర్చికి పోతున్నాం కదా, బాగుండదు, మధ్యలో వదిలేస్తే బాగుండదు, మళ్ళీ పాస్టర్ గారు పిలిచినంత మాత్రం పోతే ఎట్టుంటుంది అనుకుంటా ఉంటారు కదా పాప. మీరు సంతోషం, కానీ మనం పరీక్షించవలసింది, వివేచించవలసింది ఒకటి ఉంది ఇంపార్టెంట్గా. నేను వెళుతున్న సంఘంలో నా సంఘ కాపరి, నా ఆత్మ కాపరి నా కొరకు మోకాలేసి కనీసం ఒక్కసారైనా, రోజుకి ఒక్కసారి నా పేరు ఉచ్చరించి ప్రార్థన చేస్తున్నాడా? ఎందుకంటున్నాను ఆ మాట అంటే, దేవుడు అంటాడు నా గొర్రెలు నేను ఎరుగుదును అంటాడు. సంఘంలో దేవుడి తర్వాత దేవుడి స్థానంలో దేవుడు తన సేవకుని పెడతాడు. ఆ సేవకుడు మన నిమిత్తం ఏం చేసేవాడు ఉండాలా? విజ్ఞాపన చేసేవాడు ఉండాలి. ప్రార్థన చేసేవాళ్ళు అందరూ చేస్తారు. నువ్వు చేసుకో ప్రార్థన. ఏమ్మా నువ్వు చేసుకో ప్రార్థన ఇంట్లో కూర్చొని. నీ పాస్టర్ కూడా నీకోసం ప్రార్థన చేస్తే దాంట్లో ఇంక పెద్ద ఒరిగేది ఏముంది? ఇంక నువ్వు ప్రార్థన, ఆయన ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేసుకుంటూ ఒరిగేది ఏముంది? అందుకని మన దేవుడైన తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిరంతరం మన కొరకు తండ్రి కుడిపార్శ్వను ఏం చేస్తుంటాడంట? విజ్ఞాపన చేస్తుంటాడంట. ఎంతసేపు అంటమ్మా? నిరంతరము, 24 hours. ఎందుకంటే ఆయన నిద్రపోయేవాడు కాదు కాబట్టి. మిమ్మల్ని కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. నేను మా సంఘంలో ఉండేవాళ్ళ కోసం అయితే పాపము నాకు తిరుగుతున్న కాళ్ళు ఆడ అప్పలో కాళ్ళు అరిగేది తిరుగుతున్నా, సుస్థి అయిపోయి ఇంటికి వచ్చి మంచం మీద పడినా అదే దావీదు మాటలు వస్తాయి, రాత్రి అంతా మెలకువగా ఉండి గూటి మీద అంటారు పిచ్చుకుని అయ్యి అన్నట్టుగా అనేక సార్లు జ్ఞాపకం చేసుకుంటా ఉంటా బిడ్డల కొరకు. నా బిడ్డల కొరకు నేను మోకాలు వేసేంత సమయం నాకు దుష్టుడు ఈగిపోయినా కూడా, కానీ నా హృదయంలో ఉండే ప్రార్థన ఆగిపోకూడదు. నా మోకాళ్ళు అనుభవంలోనికి రాలేకపోయినా కూడా నా మనసు ఎల్లప్పుడూ మౌనంగా ఉండకూడదు. ఎల్లప్పుడూ వారికి జ్ఞాపకం చేసుకునేదిగా ఉండాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని సంఘంలో ఉన్న వారిని మర్చిపోయాను అనుకోండి, దేవుడు వారిని ఆయన అంటాడు కదా, నేను మిమ్మల్ని మరువను. ఏమంటాడు? తల్లైనా తన చంటి బిడ్డను మరచునేమో, నేను మిమ్మల్ని ఎన్నటికి కూడా మరవను అంటాడు. అదే దేవుడు మనకు కూడా నేర్పించేది. ఇది సేవకును వర్తించిందే కాదు, సంఘంలో మనందరము కూడా ఏం చేయాలంట? ఏ ఇతరులు ఏ విధ బంధకాలు ఉన్నారో వాళ్ళని మనం ఏం చేసుకోవాలి? సంఘముగా జ్ఞాపకం చేసుకో. పేతురైతే బంధించబడి ఉన్నాడు, సంఘం జ్ఞాపకం చేసుకుని అతని కొరకు ఏం చేస్తుందంట? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కలిసి మన సంఘం కూడా ప్రార్థన చేసే సంఘంగా కాదు దేవుడికి కావాల్సింది, అత్యాసక్తితో ప్రార్థన చేసే సంఘం కలిసి మన ప్రభు సంఘాన్ని మార్చను గాక. ఈ ప్రార్థనతో కొన్ని బంధకాల నుంచి విడుదల కలుగుతాయి, కొన్ని రోగాల నుంచి విడుదల కలుగుతాయి. మన మధ్యకు వస్తున్నారు కొంతమంది పాపం. వాళ్ళందరూ నేను గమనించింది ఒకటే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనతతో ఉన్నారు పాపం కదా. అయ్యా మా కోసం, నేను ఒక ఆమె కోసం ప్రార్థన చేస్తుంటే అయ్యా నా కోసం నువ్వు చేయలేదని చెప్పి ఫీల్ అయిపోతాను పాపం. ఆదివారం ఒక ఆమె వచ్చి నాకు వాళ్ళ పేర్లు అందరూ చెప్పడే నాకు గుర్తు రాకపోయా. ఆ పేర్లు ఏదో వాళ్ళు సుమారు ఒక 10 మంది 11 మంది రాసి ఇచ్చారు. వాళ్ళల్లో పేర్లు గుర్తుండేది నాకు 2 ఉన్నాయి, జీవన్ మరి అమ్మని రమేష్ అని. ఇంకా అవి చెప్పాలి పాప ఆమెనని చెప్పాలి. ఆమె అయ్యా నా కోసం చేయలేదు కదా అయ్యా నువ్వు అన్నది. అమ్మ పొరపాటు అనుకోవద్దు తల్లి. నీ బిడ్డలు ఎవరైతే ప్రార్థన అవసరతలు నా దగ్గరకు నా గమనానికి తీసుకొని వచ్చారో వారందరూ నేను మర్చిపోయినా, నువ్వు మర్చిపోయాడు కాదు. కానీ వారి పేర్లు తెలిగిపోయినా వాడు ప్రార్థన అవసరతలు మాత్రం నాకు బాగా తెలుసు. అందుకని దేవా నీ సన్నిధిలో, ఈ సంఘంలో, ఈ సన్నిధిలో ఎవరైతే వచ్చి మా కొరకు పలానా విషయంలో ప్రార్థించండి అని అడుగుతారో వాటన్నిటి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా అంట. ఎందుకంటే నా చెవులు ఎడుంటాయి, నువ్వు వింటాయి బయటకు పోయి.
కానీ ఆయన చెవులు మాత్రం ఎప్పుడు ఏడే ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఏమైతే పలుకుతారో ఏమైతే అడుగుతారో అవి మాత్రం ఆయన ఇక్కడే ఉంటాడు. ఆయన బయటకు బాడు కాబట్టి ఆయన మనసు ఇక్కడే ఉంటుంది. ఆయన మనసు మనలాగా పోయి అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి అక్కడ ఆ పెంట ఈ పెంట ఆ గబ్బు ఈ గబ్బు తిరిగి వచ్చేది కాదు కదా, తిరగదు కదా. ఆయన మనసు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఆయన కనుదృష్టి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది. అందుకని ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం ఏదైతే అడుగుతామో అవి ఆయన ఫిక్స్ అయిపోతాయి. సిస్టంలో ఒకసారి గూగుల్ని మనం టచ్ చేయండి, మళ్ళీ మనం చూసింది మళ్ళీ టైప్ చేయాలంటే అది మనం ఫస్ట్ కొట్టింది మళ్ళీ తిరిగి చూపిస్తుంది మనకి కదా. ఆల్రెడీ ఇంతకుముందు చూసి ఉన్నామని హిస్టరీ, గూగుల్ హిస్టరీ అని, ఈ అని ఆ హిస్టరీ అని. అంతే దేవుడు గూగుల్ కన్నా గొప్పవాడు. ఆయన ఆ గూగుల్ని చేసిన మనిషి, ఆ మనిషిని చేసినోడు దేవుడు. అందుకని మనం దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుంటామో ఒకవేళ మనం మరిచినా ఆయన ఎప్పటికీ కూడా మరిచేవాడు కాదు. కానీ సంగముగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఎవరెవరైతే బంధకాలు ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని ఆ బంధకాలన్నిటి నుంచి దేవుడు వారిని విడిపించినట్లుగా వారి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. ఇంకొకటి చూద్దామా, 4వదిగా ఇలా ప్రార్థన చేస్తే ఏమొస్తుందనే మాట నేను చెప్తాను. చివరిగా ఆఖరిగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఇన్ని రకాలుగా మనం ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి అంటే, యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన మాటను ఆధారం చేసుకొని మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. అబ్బా చూడండి, ఈ మాట, ఈ ప్రామిస్ నేను ఇస్తున్నా కాదు. ఎవరు ఇస్తుందమ్మా? యేసు ప్రభు శిష్యులు ఇస్తుంది కాదు. యేసు ప్రభువుతో పాటు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఇస్తున్న మాట కాదు. లేదంటే బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప భక్తులు చెప్తున్న మాట కాదు. సాక్షాత్తు ఏ దేవుని నామమును బట్టి మనం ప్రార్థన చేయడానికి వచ్చామో ఆ మన దేవుడే ఇస్తున్నటువంటి ఈ మాట. ఆమేన్. ఏమంటున్నాడు ఆయన? ఇద్దరు కలిసి ఏదైతే భూమి మీద కలిసి ఏకీభవిస్తారో ఏడకొడికి ఏమంటున్నాడు? కలిసి ఏకీభవించి. ఇది వ్యక్తిగతంగా కూడుకున్నది కాదు, నేను సంఘం గురించి చెప్తున్నా కాబట్టి. ఒకళ్ళు వ్యక్తిగతంగా చేసే ప్రార్థన కూడా దేవుడు కొన్ని కార్యాలు జరిగించవచ్చు, ఖచ్చితంగా జరిగిస్తాడు కూడా. కానీ ఇద్దరు లేదా ముగ్గురు ఇంకా నలుగురు ఏకమై కలిసి చేసే ప్రార్థన ఎలా ఉంటుందంట? ఖచ్చితంగా పరలోకముందున్న దేవుని చేత కార్యాలు జరిగిస్తుంది. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో మనం కూడాకి ఇద్దరు ముగ్గురేమి ఇంతమంది ఏకమైన తర్వాత దేవుడు ఖచ్చితంగా వినకుండా ఉంటాడా? ఇద్దరుంటేనే ఆనందిస్తానన్నాడు, ఇంకిద్దరు మించిన వాళ్ళు ఉంటే ఇంకెంత ఎక్కువ ఆనందిస్తాడు. నలుగురు కలిసి చేసే పని ఒక్కడు చేసే పనికి ఎంత తేడా ఉంటుంది కదా. కనుక నలుగురు 4 పుల్లలు కలిపితే ఇరవడం కష్టమంట. ఒక పుల్ల అయితే టక్కని ఇరిచేయచ్చు. అప్పుడేదో చిన్నప్పుడు ఏదో ఒక కథ ఉండేది మాకు పుస్తకాల్లో. ఒక ఆయనకి 4 కొడుకులు అంట. 4 కొడుకులు అయితే ఆయన మంచంలో పడిపోయిన తర్వాత ఆ నలుగురు కొడుకులు పిలిపించి వాళ్ళకు ఒక మాట చెప్పాలనుకున్నాడంట. వాళ్ళు పిలిచి వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చారంట. మా నాన్న ఏదో ఆస్తి ఇంక పంపక చచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు, ఆస్తి మంచిదానికి పిలిపిస్తున్నట్టున్నాడని. నేను దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళతో అన్నాడంట, నా కుమారులారా మీరు వెళ్ళి ఒక్కొక్కడు ఒక్క కట్టి తీసుకురండి అని చెప్పాడంట. అందరూ ఈ ముసలోడు కట్లు అడుగుతున్నాడు. నేను ఈ టైంలో ఏమైనా బిర్యానీ చేయించుకొని తినాలని ఆశపడుతున్నాడేమో. ఆ రోజుల్లో చచ్చిపోయేటప్పుడు ఒక ఆయన కోరుకుంటాడు కదా, ఎవరు ఇస్సాకు కోరుకున్నట్లుగా ఇట్లా కోరుకున్నాడేమో అని చెప్పి అనుకున్నారేమో. సరేలే అని చెప్పి కట్టిపుల్ల తీసుకొని చిదిగో అన్నారంట. సరే ఆ కట్టిపుల్ల మీరు ఇచ్చేయండి అన్నారంట. అని చెప్పి ఒక టక్కన ఇటు కొడతాడంట, ఒకడు తొడకెందుకు రా అని చెప్పి ఇటు దుంచేస్తాడంట. టకటక ఎరగదీసి ఇసిరేస్తారు, ఇదిగో చూడు అని. అవునా, చాలా సంతోషం. మరి ఒక పని చేయండి, మీ 4 పుల్లలు కలిసి ఒకదానికి చేర్చి ఇప్పుడు ఇరవండి అని చెప్పాడంట. అప్పుడు అంటున్నారంట పాపం వీళ్ళు నలుగురు. మరి ముసలివాడు చెప్పేసి సాలుగానే పడేసి 4 పుల్లలు నువ్వు చెప్పేది కరెక్ట్గా చెప్పి సాగు, ఎందుకు చచ్చేటప్పుడు ఏంది ఈ తలకాయ నొప్పులు ఇవన్నీ మాకేదో చెప్పాలనుకున్న అర్థమైంది, కానీ ఏదో చెప్పేది సూటిగా చెప్పి మాకు అర్థమవుతట్టంటే మీరు ఒంటి పుల్ల తెచ్చినప్పుడు ఈజీగా ఇరవగలిగారు, అది ఒంటిది కాబట్టి. 4 పుల్లలు కలిపి ఇరవడం ఎవరి తరం కాల. దీన్ని బట్టి నేను చెప్తాను అనుకుంటే, బయట మీ గురించి సమాజంలో ఒక మాట నేను వింటున్నాను. వాళ్ళ 4 అన్నదమ్ములు ఉంటే వాళ్ళ 4కి పొంతన లేదనే మాట నాకు గుర్తుకొచ్చింది, నా వరకు వచ్చింది. నా పిల్లలారా, ఆ రీతిగా ఉండడం మంచిది కాదు. మీరందరూ కలిసి ఐక్యతగా ఉంటే చూడండి, మీరు ఎవరు ఇరవలేకపోయారు. రాబోయే రోజుల్లో మీరు కూడా నేను పోయిన తర్వాత మీరు ఈ రీతిగా కలిసి ఉండాలి. అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. కలిసి ఉంటే ఏముంటుందంటాం? కలదు సుఖం అంటారు. కలిసి ఉంటే కలదు బలం అంటాం. రైట్? ఒకడు అరిసేదానికి 100 మంది అరిసేదానికి తేడా ఎట్లుంటుంది?
ఎంత తేడా ఉంటుంది. కనుక ఈ దినాల్లో ఏముండాలంట, కలిసి ఐక్యత కలిగిన వారమై ఉండాలి. ఆమేన్. అందుకని ఎక్కడైతే ఎంతమంది ఏకీభవించి ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా పరలోకమైన తండ్రి వలన వారు ఫలమును పొందుకుంటారు. ఆమేన్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఒకరు ప్రార్థన చేస్తుంటే ఒకరు బయట తిరుగుతూ ఉండేది, ఒకరు ప్రార్థన చేస్తుంటే గుడ్లకు కళ్ళు మెలిగించుకొని చూస్తూ ఉండేది, ఇంకొకరు ప్రార్థన చేస్తుంటే ఫోన్లు చూస్తూ ఉండేది, ఇంకొకరు ప్రార్థన చేస్తుంటే పేపర్లు ఎతుకుతుండేది. ఇది ఏంటిది? ఏకీభవించటం అంటారా? మీరు మోకాళ్ళు వేసారా? నేను ప్రార్థన పరుడనైతే నేనేం చేయాలి, మీతో పాటు నేను ఏకీభవించాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను తిరుగుతుంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు నేను తిరుగుతుంటే అది ఏకీభవించే ప్రార్థన అవుతుందా? అయితే ఆ రోజుల్లో సంఘం ఏం చేసిందంట, పౌలు బంధించబడిన సంఘం అయితే ఏకీభవించి అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నామే. సంఘ ప్రార్థన చేస్తే ఎట్లా చేయాలా, ఎట్లా చేయాలా అది చేసి చూడండి. కొన్ని రోజులు కూడా చేయాల. ఎవరు? ఆ సంఘంలో ఉన్నవారు. ఆ రాత్రి చేశారో లేదో, బంధకాల్లో ఉన్న పేతురు బంధకాలన్నీ ఏమైపోయాయి, ఓడిపోయాయి. ఆ బంధకాల నుంచి బయటకు వచ్చాడు, వాళ్ళ మధ్యకు వచ్చాడు. ఆగిపోయింది సువార్త, పేతురు చరిత్ర ముగిసిపోయింది భూమి మీద అనుకున్నారు. కానీ మళ్ళీ తిరిగి దేవుడు తన పేతురుని బంధకాలను విడిపించి ఆగిపోయింది అనుకున్న తన సువార్తను తిరిగి బహు బలముగా ముందుకు నడిపించుకున్నాడు. ఆమేన్. అందుకని సంఘంలో ఉన్న మనందరం కూడా ఎలా ఉండాలి? చివరి ఒక్క మాట చూసుకుందామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం. చాలమ్మా చూడండి. కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. మనందరము కూడా సంఘానికి క్రీస్తు అనే శరీరంలో మనం అవయం వలె ఉందుముగాక. ఏంటంట, క్రీస్తు సంఘమునకు నేను శిరసై ఉన్నానంటాడు. సంఘానికి దేవుడు ఏమన్నట, శరీరమై ఉన్నాడు. సంఘంలో మనందరం ఎవరమంట, ఆ శరీరం లోపల ఉండే భాగాలు. శరీరము వేరే, శరీరం లోపల ఏముంటాయి, భాగాలు ఉంటాయి. శరీరం చూడండి అంత కప్పేసి ఉంటుంది, అన్ని భాగాలని కప్పేసి ఉంటుంది. ఇదే స్టార్టింగ్ పాయింట్ అని ఏముంది, శరీరానికి మూత ఉంటుంది, శేషం ఉంటుంది. దానికి పాయింట్ ఏదో చెప్పేది ఏదో మనకు తెలుసు కదా. కోడిగుడ్డుకి చెప్పండి, ఏది ఇటుపక్కే వగలు కొట్టాలన్న రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా. అదంతా పూర్తి కవర్ అయిపోయి ఉంటుంది. సంఘంలో కూడా మనందరం కూడా అవయవాలు ఉండి దేవుడు శరీరం చేత మనందరం ఏమి ఉండాలంట, కప్పబడిన వారమైందుముగాక. ఇప్పుడు ఏ అవయవం పనిచేసింది అనుకో, మిగిలిన అవయవం ఏం చేయాలి? నా చేతికి బాగలేదు, నేను పనికి పోవాలి, నేను చెయ్యి ఇంట్లో పెట్టి నా కాళ్ళు మాత్రం పంపించాక అవద్దా? చెప్పాలా అవద్దమ్మా? లేదు నా తలనొప్పి, తల తీసి పక్కన పెట్టి మొండని పంపించాక అవద్దా? అవద్దలే. ఇప్పుడు నీకు కాళ్ళు ముళ్ళు గుచ్చుకునేది, లేకుంటే ఏదో చెయ్యి దిగింది, డాక్టర్ గారికి చెయ్యి ఒకటే పోద్దా? మొత్తం నువ్వు మనిషివే పోతావా? తల చెప్పొచ్చు కదా, రే నా తల నాకు తగలేదు కదరా, నా కడుపు నాకు తగలేదు కదా, నా కాళ్ళకి తగలేదు, చేతికి తగిలింది, తెగింది, చెయ్యి ఒకటే పో అంటదా? ఎంత దిగినా పూర్తి బాడీ కదిలి ముందుకు సాగిపోవాలి. ఆమేన్. సంఘము కూడా అంతే, సంఘము కూడా ఇంతే. సంఘము ఒక అవయవం కష్టపడుతుంది, దాంతోపాటు ఏమవ్వాలి, అన్ని కష్టపడాలి, అన్ని శ్రమపడాలి. సంఘంలో ఉన్న మనందరము కూడా అతను వేరే, నేను వేరే, ఆమె వేరే, ఈమె వేరే, మనకు వేరే అనే భావన కలిగి ఉంటే ఆ భావన కలిగిన వాడు సంఘములో శరీరంలో భాగము కాలేడు. ఆమేన్. సేవ కూడా కష్టపడుతుంది అనుకో, తన మిగిలిన వాళ్ళు ఏం చేయాలా? రాళ్ళు వేయాలా? ఏం చేయాలా? మనందరం భాగం, సంఘంలో అందరం భాగం. కాబట్టి ఇప్పుడు సేవకుడు ప్రార్థించడానికి పూనుకున్నాడంటే విశ్వాసాలు ఏం కావాలి? పూనుకోవాలి. సేవకుడు పాట పాడడానికి పూనుకున్నాడంటే పూనుకోవాలి. ఎందుకంటే సంఘంలో సేవకుడు ఒక్కడే కదా భాగం, మనందరం కూడా ఆయనలో భాగం. ఇప్పుడు మీరు కదిలింది అనుకో, నేనేం చేయాలి? ఇప్పుడు బర్త్డే అమ్మ రావాలని చెప్తే నేనేం చేయాలి? లేదు నాకు వచ్చే పనిలో నేను ఉంటానులే, రానంటే ఏ ఫీల్ అవ్వమనుగా, ఏం పాస్టర్ నా కూతురు బర్త్డే అయితే ప్రార్థన చేయించుకుందాం అనుకుంటే రానంటాడా? అదేదో ఇంట్లోనే చేసుకొని మేము కేక్ కట్ చేసుకొని హ్యాపీ బర్త్డే టు అని సంతోషపడకపోయినామా? శ్రమ పడాలి. ఆమేన్.
ప్రతి ఒక్కరూ అవతల వ్యక్తి కొరకు మనం ఏమవ్వాలి? శ్రమ పడే అనుభవం కావాలి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు అంటాడు తిమోతితో, నా కుమారుడైన తిమోతి, క్రీస్తు చేసిన మంచి సైనికుని వల్ల నువ్వు శ్రమ అనుభవించు. సంఘంలో ఉన్న ప్రతి వాడు కూడా నాకు ఏ శ్రమ పడను, నాకు ఏ భారం వద్దు, నాకు ఏ బాధ్యతలు వద్దు, ఏ పాలపప్పులు వద్దు అనుకునేవాడు భాగమై ఉండడు. వాడు నిరుపయోగం, పడద్రోయబడిన వాడు, పారవేసిన వాడై ఉంటాడు. ఆమేన్. పారవేసిన వాడై ఉంటాడు. మనం పారవేయబడిన వారం కాదు. అందుకని యేసన్న పాట పెడతాడు, ఏదో నాకు రాదు అది సక్రంగా. ఏం పాట అమ్మదే? నన్ను విసిరేయక సారిపై నుంచామని ఏదో పాట పాడతాడు కదా. ఏంటో ఇదే? నీ తోటలోనే జ్యోతిర్మణి కదా. పాట అంశం బాగుంటుంది. అది నీ చేతిలో పాత్రనే ఉండాలయ్యా, నేను విసిరేసే పాత్రగా కాదు, నీ చేతిలో సారిపైన ఉంచబడే పాత్రగా నేను ఉంచబడాలి. ఆమేన్. ఆయన చేతిలో ఆయన చేతితో చేయబడిన పాత్ర వల్ల మనం ఉండాలి. అందరం కలిసి మన సంఘంలో టోటల్గా ఫైనల్గా ఎలా ఉండాలంట? ఒక శరీరం వలె మనం ఉండాలి. ఆమేన్. ఇది నాది, మీది. చిన్న సంఘం ఎవరి చర్చికి పోతారమంటే చిన్న వాళ్ళు చర్చికి పోతామని చెప్పమా. అక్కడ పొరపాటున ఎక్కడికి వెళ్తామని చెప్పాలి? నా దేవుని ఆలయానికి వెళ్తాను, నాది నా దేవునిది అని చెప్పగలిగిన ఆధిక్యత ప్రభు నీకు ఇచ్చి ఉండాలి. ఇప్పుడు నీ ఇంటికి, మీ నాన్న ఇంటికి పోయేటప్పుడు ఏమంటావమ్మా? నువ్వు ఏమంటావమ్మా? యాడికి పోతున్నావమ్మా నేను అడుగుతా. ఏమంటావు? మా నాన్న వాళ్ళ ఇంటికి పోతానంట. ఎందుకు వస్తాను నీకు మా నాన్నని? నీకు ఎట్లా వచ్చింది అధికారం? సంఘానికి పోయేటప్పుడు ఆ ఎంఎస్పీలంతా కోడికి కూసేది ఒక ఆంటీ సంఘం అని. మీరు ఏ సంఘానికి పోతున్నారమ్మంటే మాకు అలా కదా పాస్టర్, ఆయన సంఘానికి పోతున్నాం. ఆ సంఘంలో దేవుడు ఉన్నాడని అర్థం. అందుకని మీకు చేతులు చెప్తున్నా. ఒకవేళ పొరపాటును మీరు అడిగినా, ఎక్కడన్నా మిమ్మల్ని అడిగినా ఒక మాట చెప్పండి, చిన్న సంఘానికి కాదు మేము వెళ్ళేది, జీవం కలిగిన దేవుని సంఘం, నా దేవుని సంఘం నా ఇంటికి వెళ్తున్నాను. ఆమేన్. నా దేవుని ఆలయంలోకి వెళ్తున్నాను, ఆయన ఆలయంలో చేరుతున్నాను, ఆయన ఇంటికి వెళ్తున్నాను అనే భావన మన హృదయాల్లో కలగాలి. ఆమేన్. అందుకని ఫైనల్గా నేను 3 విషయాలు నేను చెప్పుకుంటూ క్లుప్తంగా. పేతురు అయితే చెరసాలలో బంధించబడ్డాడు. సంఘం ఆయన కొరకు ఏం చేస్తుంది? ప్రార్థన చేయట్లేదు, అత్యాసక్తితో ప్రార్థన చేస్తాం. ఈరోజు మనం ప్రార్థన చేయడానికి రాకూడదు. ఈ సంఘంలో కాలు పెడితే, సంఘంలో నేను చేసే ప్రార్థన ద్వారా యేసు నామములో ఉన్న ప్రతి బంధకాల నుంచి విడుదల కలిగే ప్రార్థనగా నన్ను మార్చుదురుగాక, అట్టి ప్రార్థన పరుడుగా ప్రభు నన్ను మార్చునుగాక అని అనగలగాలి. ఆ మాట మనం పలకగలిగితేనే. మన మౌనంగా ఉండిందనుకో చాలా కష్టం, ఇంకా జీవితాంతం ఇంతే. నెంబర్ 1, ప్రార్థన చేయడానికి వచ్చాము కాబట్టి ఎట్లా చేద్దామమ్మా? అత్యాసక్తితో ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటంట? ఇప్పుడు నేను చెప్పా. మొట్టమొదటిగా ప్రార్థన చేయటం ద్వారా దేవుని యొక్క కృపావరాలు మనం పొందుకుంటాం. కృప లేని వారు ఎవరు దేవుని మందిరంలో ఉండకూడదు. అయ్యా ఈ బిడ్డ నీ కృప లేకుండా మందిరంలో ఎందుకు వ్యర్థుడిగా ఉన్నాడు? అలా ఉండకూడదు. ఈ రాత్రి ఆ బిడ్డ కోసం నేను ప్రార్థన చేస్తున్నా, ఆ సిస్టర్ కోసం ప్రార్థన, ఆ పురుషుడి కోసం, ఆ స్త్రీ కోసం, ఆ సిస్టర్ కోసం, ఆ బ్రదర్ కోసం, ఎదుగు ఆయన కోసం నేను ప్రార్థన చేస్తున్నా. దేవా, నేనున్న నీ ఆలయంలో, నేను బ్రతుకుతున్న ఈ మందిరంలో నా బిడ్డలు కానీ, నా సహోదరులు కానీ, నా సంఘ సహకారులు కానీ, పరిచారకులు కానీ ఎవరు కూడా కృపావరం లేని వారి వలె ఉండకూడదు. ఈ రాత్రికాల సమయంలో నా సంఘంలో, నా మందిరంలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా నీ కృపావరాలు పొందుకొని జీవించుదురుగాక. అంతే. ఇప్పుడు నీ ప్రార్థన నిష్ప్రయోజనమైన జీవితంలో ప్రయోజనం కలిగించాలి. ఆమేన్. ఎక్కడోనండి ఒక ఆమె సిరియా దేశంలో పోయింది. ఒక చిన్న పాప సిరియా దేశం పోయి ఆ ఇంట్లో పని మనిషిగా బ్రతుకుతున్న బ్రతుకు ఆమెది. ఆ ఇంట్లో యజమానుని చూస్తే, వాడికి బట్టిన కుష్టి చూస్తే భయపడి చావాలి. అయినప్పటికీ ధైర్యం చేసి ఒకరోజు చెప్పింది ఆయనకి, అయ్యా నువ్వు ఇంతలా బలం ఉంది, ఇంత హైట్ ఉన్నావు, ఇంత శక్తి ఉన్నావు, నీ బలంతో శత్రు రాజ్యాలు కూడా గడగడ వణికించగలుగుతున్నావు. ఒక రకంగా చెప్పాలంటే నీకెంత బలం లేకపోతే నేను దేవుని బిడ్డనైనా కూడా నా మీద దాడి చేసి నువ్వు నన్ను బానిసలు చేసుకొని మీ ఇంట్లో పెట్టుకున్నావు. కానీ ఒకటి చెప్తున్నా విను, నీ బలము నేను ఒప్పుకుంటున్నాను, కానీ నీకున్న జబ్బు మాత్రం చాలా అసహ్యమైంది. నువ్వు రాజ్యాన్ని జయించగలుగుతున్నావు, కానీ నీకున్న జబ్బును పోగొట్టుకోలేకపోతున్నావు. నీ జబ్బు బాగొట్టే పరమ రహస్యం నా దగ్గర ఉందన్నది. ఎంతటోడికైనా ఆశే కదా. ఆ టైంలో జియో సిమ్ములు, ఫ్రీ సిమ్ములు అంటే ఎట్టగబడ్డారు మీకు తెలియదు. లైన్లల్లో కిలోమీటర్ల దూరం నిలబడ్డారు. ఈయన అన్నాడు, ఏ పాప, నువ్వు చెప్తుంది నిజమేనా? నాకు పట్టిన కుష్టి పోతుందా నిజంగా? ఖచ్చితంగా పోద్దయ్యా, ఖచ్చితంగా పోద్ది. ఆ కృపావరం కలిగిన వాడు నా దేశంలో ఉన్నాడు. ఈ చెప్పగలిగిన కృపావరం దేవుడు ఈమెకి ఇచ్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చెప్పలేకపోతే, కృపావరం లేకపోతే అది కూడా చెప్పలేం. చెప్తామా? ఆ సువార్త చేయాలంటే కూడా ఆ బిడ్డకి దేవుని కృపావరం ఉంది.
నయమన్ అంటే వాడు భయంకరమైనటువంటి కోపిష్ట అయిన, అందులో శత్రువు అయిన వాళ్ళకి, అందులో పోయి ఈమె నా దేవుడికి పోయి నువ్వు ప్రార్థన చేయమని చెప్పడం ఎంత ధైర్యం కావాలి దానికి? ఆ ధైర్యం కలిగించేదే కృపావరం. ఎప్పుడైతే ఆ చిన్న బిడ్డ ఆయనకు అన్నదో ఆయన అంటాడు, సరేలేమ్మా ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళు అనగా ఏంటది యెరూషలేం అంటే? చెప్పాల దేవుని మందిరం. యెరూషలేముకి వెళ్ళు, యెరూషలేములో ఉంటాడు మాకు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ఎలీషా అని ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకోపో, నీ బ్రతుకు మారిపోద్ది, నీకున్న జబ్బు పోద్ది అంటే సరేలే అని చెప్పి ఆ బిడ్డ మాటలు కూడా ఆయన్ని ప్రభావితం చేయగలిగాయి. ఆమేన్. ఈరోజు మన మాటలు అవతల వ్యక్తిని ప్రభావితం చేయగలుగుతున్నాయా? ఎవరికైనా సువార్త చేస్తే మన మాటలు ప్రభావితం చేయగలుగుతున్నాయా? మన భర్తలు మన మాటలకు ప్రభావితం కాల, మన భార్యలు మన మాటలకు ప్రభావితం కాల, ఇంకా లోకాన్ని మనం ఏం ప్రభావితం చేయగలుగుతాం? లోకాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తి నీలో కావాలనంటే ఈ రాత్రి మనం అడగాలి, దేవా అటు కృపవరం నాకు దయచేయి. అసలు మనకి చెప్పేసి స్థితి అడనమని నోరు తెరిసే ఆధిక్యత మనకు లేదు కదా, ఆధిక్యత మనకు లేదు. అది కూడా లేకపోవటం మనకు దోషికమే. పేతురు రాసిన మొదటి పత్రికలు అంటాడు, దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? మునుపు చీకటిలో ఉంటే ఇప్పుడు ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగును నడిపించాడు. ఎందుకు? దేనికి? ఇక్కడ కూర్చొని ఆదివారం బల్లావర్తమానం తిని ఆదివారం పాటలు పాడి ఆరాధించిపోవడానికే కాదు, క్రీస్తు గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహము పరిశుద్ధమైన దేవుని జనముగా ఆయన సొత్తైన ప్రజలుగా మార్చుకున్నాడు. ఆమేన్. ఆయన శక్తి నువ్వు తెలిస్తే ఆయన శక్తిని గురించి బయట చెప్పకుండా మనం ఉండలేవు. యేసు ప్రభు శక్తి మనం ఎరిగిన తర్వాత ఆ శక్తిని గురించి మనం చెప్పకుండా ఉండలేము. చంపేస్తాం, నరికేస్తామంటే శిష్యులు ఏమన్నారంట, నువ్వు తన్నుకోండి, చంపుకోండి, నరికేయండి, మాకు తెలిసిన దాన్ని, మేము చూసిన దాన్ని, కన్నదాన్ని, విన్నదాన్ని మేము ఈ లోకంలో చెప్పకుండా మేము ఉండలేం. ఇది మాకు దేవుడు అనుగ్రహించిన కృపావరం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్త్రీకి అదే కృపావరం అండి, ఆ చిన్న పాపకి అదే కృపావరం. ఎల్లు సంఘానికి, యెరూషలేముకి వెళ్ళు, నీకు మేలు కలుగుతుందని శత్రువులకు చెప్పగలిగింది. ఆయన అక్కడికి వస్తాడు, అక్కడికి చేరతాడు, ఆడ మేలులో పొందుకుంటాడు. గొప్ప అద్భుతమైన కార్యం కదా. ఆ పిల్ల పేరు కూడా బైబిల్లో రాయబడలేదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆమె కార్యం మాత్రం బంగారు అక్షరాలతో లిఖితం అయిపోయింది. ఆమేన్. దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలంటే లోకంలో ఒక ఆత్మను ప్రభు వైపు నడిపిస్తే నీ పేరు కూడా సువర్ణ అక్షరాలతో పరలోక రాజ్యంలో దేవుడు రాసి పెట్టుకుంటాడు. ఆమేన్. ఎవర్రా నేను దేవుని దగ్గర నడిపించిందంటే ఏమంటాడు? వాళ్ళ సంఘంలో ఉండే సీఎంలో బక్కోడు అక్కడ ఉండు, వాడే అయ్యో బక్కగా ఉంటాడు, చూసేకు అడే ఏమనుకున్నామని ఏం చెప్పగలగాలి? పరలోకం వెళ్ళిన తర్వాత మా దేవుడు కూడా నిన్ను అడుగుతాడు, భూమి మీద ఉన్నప్పుడు నీకు ఎవరు సువార్త ప్రకటించారు అంటే ఏం చెప్పాలి? ఒక కృపావరంతో నిండిన ఒక సువార్థికుడు, నశించిపోయి ఆత్మల భారం కలిగినటువంటి కృపావరం కలిగినటువంటి సువార్థికుడు, ఒక ప్రచారకుడు నాకు బోధిస్తే నేను మారానయ్యా. ఆమేన్. ఈరోజు ప్రపంచంలో కల్లా అతిపెద్ద సంఘము ఆసియా ఖండంలో పెద్ద సంఘం అని, అది ఎక్కడైతే కొరియాలో అంటాం. ఆయన పేరేంటే పాల్ యాంగ్చో. ఆయన ఒక చిన్న పాప ద్వారా రక్షింపబడి ఇంచుమించు 3 లక్షల మంది సేవకులు, పైసలకు ఆయన సేవకులు తయారు చేసినట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న పాప, ఆయుష్ అంత పాప అనుకోవచ్చు, ఎంత పాప అనుకోవచ్చు. ఒక చిన్న పాప, ఆయనకు ఏదో పెద్ద సేవకుడో ఒక పెద్ద పోయి వాక్యం చెప్పినట్టు కాదు, ఒక చిన్న పాప. ఆ పాప వెళ్ళి ఆయనకి పాంప్లెట్ ఇచ్చేస్తుండేదంట ఎప్పటికప్పుడు. ఆయన తన్ని మడిసి ఎప్పుడు ఇసిరేసి భయంకరమైన బూతులు తిట్టేవాడంట ఆ పాపని. అయినా కానీ తర్వాత రోజు పోయేదంట. ఈ రోజు తిట్లకి ఇంకో రేపు రాజురా అమ్మాయి అనుకున్నాడంట, కానీ తర్వాత వచ్చేదంట అమ్మాయి. ఆయన భయంకరంగా తిట్టేదంట. అసలు దేవుని కార్యాలు చూడండి ఎంత అమూల్యమైన ఉంటాయో. మనం ఈ సంఘంలో ఉన్నట్టు ఆయన సంఘంలో ఆయన శరీరం యేసు ప్రభువును రక్షించుటకి లోకానికి వచ్చాడు. ఆయన స్వరక్తిమిచ్చి కొన్నట్టు సంఘంలో మనం ఉన్నాం. ఆ సంఘం అనే శరీరంలో మనం ఒక భాగమై ఉంటే అనేకుల కొరకు ప్రార్థించి అనేకుల రక్షణ కొరకు శ్రమపడే ఒక సైనికుల ప్రభు మనం మార్చునుగాక. మోకాళ్ళ మీదకి వద్దామా? మోకాళ్ళ మీదకి వద్దాం. ఈ ప్రార్థన తీర్మానంతో వద్దాం. అందరూ దయచేసి ఏకీభవిద్దాం ప్రార్థనలో, ఎవరు మౌనంగా ఉండకుండా. ప్రభా, మా సంఘంలో అత్యాసక్తితో చేసే ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అని మాకు బోధిస్తూ వచ్చారు. ఈ రాత్రికాల సమయంలో మా సంఘంలో ఇన్ని దినాలు మేము సంఘ ప్రార్థన చేస్తూ వచ్చాము, కానీ అది ఆచారబద్ధంగా మేము చేస్తూ వచ్చామేమో. ఈరోజు సంఘవారం, మంగళవారం సేవకులు చెప్పారు, మందిరంలో ప్రకటించారు, మేము వెళ్ళాం, చేశాం, వచ్చాం అనే ప్రార్థనతో ఉందేమో. దేవా, నీ దాసుని
నీ సేవకుని ఈరోజు నా కొరకు మా కొరకు నిలబెట్టి మాతో మాట్లాడుతూ వచ్చాం. సంఘం అంటే కేవలం ప్రార్థించేది కాదు, అత్యాసక్తితో ప్రార్థించేది. దేని విషయం? సంఘంలో సేవకుడు బంధించబడి ఉన్నాడు. పేతురు అయితే చెరసాలలో బంధించబడి ఉన్నాడు. మనం ఏ సంఘానికి వెళ్తున్నామో ఆ సంఘంలో సేవకుడు దేవుని సంపూర్ణమైన సేవ చేయలేకపోతున్నాడా లేదా? చేయలేకపోతున్నాడంటే ఏ బంధకాలు అతన్ని ఆపుతున్నాయి? దేవా, ఈ రాత్రికాల సమయంలో మా సంఘంలో మా సేవకుడికి, మా కాపురికి ఆపిన బంధకాలు, పేతురు బంధకాలు తెంచినట్లుగా ఈ రాత్రికాల సమయంలో మా నీ దాసునికి కూడా అట్టి బంధకాల నుంచి విడుదల కలుగునుగాక. సేవ సంపూర్ణంగా జరగకూడదని, దేవుని సేవ పరిపూర్ణంగా సంఘంలో జరగకూడదని సేవకుణ్ణి పలు రకాలుగా దుష్టుడు బంధిస్తాడు. ఆ దినాల్లో పేతురుని దేవుని సువార్తను ప్రకటించనీయకుండా, దేవుని రాజ్య వార్తను ప్రకటించనీయకుండా, సంఘంలో లేకుండా బంధించింది ఆ లోకం. అయితే ఆ సంఘమంతా సేవకుని కొరకు బలం కలిగి ప్రార్థించారు. ఈ రోజుల్లో మనం ఉంటున్న సంఘంలో సేవకుని కుటుంబం కొరకు ఎంతమంది ప్రార్థన చేసేవారు అయినారు? దేవా, నా ఆత్మకు వాక్యమును బోధించేవాడు, నా ఆత్మను నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య రాజ్యం నడిపించే నా ఆత్మ కాపరి, నా ఆత్మీయ తండ్రి, మా సంఘ కాపరి, ఆ పరిపూర్ణమైన సేవ చేయకుండా, ఆ పరిపూర్ణమైన బోధించకుండా ఏ బంధకాలు నీ దాసుని బంధించున్నాయో ఈ రాత్రికాల సమయంలో వాటన్నిటి నుంచి యేసు నామమున పరిపూర్ణ విడుదల కలుగునుగాక. ఇలాంటి ప్రార్థన చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో మాకు బోధిస్తూ వచ్చావు. ప్రార్థన వలన కృపావరములు కలుగుతుందని వాక్యం సెలవిస్తూ వచ్చాం. ఈ రాత్రికాల మా సంఘంలో సియోనుతో పాటు సకల లోకంలో ఉన్న ప్రతి సంఘాల్లో కూడా ఎవరు కూడా కృప లేని వారి వలె సంఘంలో జీవించకుండా ఉండుదురుగాక. దేవా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలో కృపావరములు కలిగి జీవించినట్లుగా సహాయము దయచేయండి అయ్యా. సంఘంలో ఎందుకు నిష్ప్రయోజకులుగా ఉండాలి? ఆ 5 తలాంతుని వలె, ఆ 3 తలాంతుని వలె ఉండాలి. కానీ ఆ 1 తలాంతు తీసుకొని భూమిలో దాచిపెట్టిన వ్యర్థుడైన ఎవడైనా, దేవా, మేమున్న మందిరంలో పొర్రపాటున ఉండడానికి వీల్లేదు. నా చేతిలో 1 తలాంతును ఒకవేళ పెట్టున్నామేమో, ఇదిగో ఆ 1 తలాంతుని నేను నిష్ప్రయోజనంగా 8 దినాలు నేను వాడుకోకుండా వచ్చాను. అది ప్రార్థన అయ్యి ఉండొచ్చు, సహవాసంలో బోధలు అయ్యి ఉండొచ్చు, స్వార్థలు అయ్యి ఉండొచ్చు, ఆత్మల భారంలో ఉండొచ్చు. ఏదైతే నా జీవితంలో 1 తలాంతును పెట్టున్న దాన్ని నేను వినియోగించుకోలేదేమో, ఈ రాత్రి కాల సమయం దాన్ని వినియోగించుకునే జ్ఞానము నాకు దయచేయండి. నాతో పాటుగా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు గుడికి ఒక్కొక్కరు కృపావరములు కలిగి సంఘంలో వాడబడినట్లుగా సహాయము దయచేయండి. అనేకుల కొరకు ప్రార్థించే భారం కలిగిన ప్రార్థనాత్మ కలిగిన వరకు మమ్మల్ని మార్చండి అయ్యా. మాత్రమే కాదు, రెండవదిగా ప్రార్థించడం వలన క్షమాపణ కలుగుతుంది. దేవా, మా సంఘములో ఎవరు ఇంకా తమ పాపముల నిమిత్తమై, తమ దోషముల నిమిత్తమై అపరాధ ప్రత్యాత్తాపం లేకుండా చేసిన తప్పులు, చేసిన పొరపాట్లు, చేసిన దోషాలు ఇంకా చేసుకుంటూ ఇంకా లోకములో ఇంకా లోకవాటి కొరకు బ్రతుకుతున్నారో వారందరిని క్షమించి, వారందరిని మన్నించి, నీ ఆత్మచేత వారిని విమోచించి, దేవా, నీ సన్నిధిలోనికి, సియోనులోనికి ప్రతి బిడ్డలు మీరు నడిపించుకుందరుగా కానీ ప్రార్థన చేద్దాం. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయండి. ఒకరి పాపంలో ఒకరు క్షమించబడినట్లు, ఒకరి స్వస్థత పొందుకున్నట్లు ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయడం అన్నాం. నా సంఘం కొరకు, సంఘంలో ఉన్న బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎవరు రేపు బలహీనతలతో ఉన్నారో, ఎవరైతే అక్కరతో ఉన్నారో, గర్భఫలంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, మేము ఈ రాత్రికాలం చేసే ప్రార్థన మూయబడిన ప్రతి గర్భఫలమును యేసు నామములో తెరవబడునుగాక. ఎవరైతే అనారోగ్యములతో ఉన్నారో, ఎవరైతే బలహీనతలతో ఉన్నారో, ఎవరైతే అస్వస్థతలతో ఉన్నారో, ఈ రాత్రికాల సమయంలో మేము చేసే ప్రార్థన ద్వారా యేసు నామములో ప్రతి ఒక్కరు దేహంలో ఉన్న బలహీనతలన్నీ, అస్వస్థతలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. అప్పుల సమస్యలతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో, అప్పుల సమస్యలతో ఎంతమంది నలిగిపోతున్నారో, చెప్పుకోలేని సమస్యలతో సతమతమైపోతున్నారో, వాళ్ళ ప్రతికూల పరిస్థితులన్నీ యేసు నామములో అనుకూలపరచబడునుగాక. చేయమన్నావు దేవా, నేను చేస్తున్నా, అనేకులకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని విడిపించిన ఆయన, ప్రతి ఒక్కరి జీవితాలు బాగు చేయను ఆయన. దేవా, చివరిగా ఆఖరిగా మూడవదిగా
ప్రార్థనలో మేమందరము కూడా సంఘం అనే శరీరంలో మేము భాగాలుగా ఉండాలి. మేము ఒకరికొకరు సంబంధం లేని జీవితాల వల్ల మేము ఇంకా పక్షపాతం, ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషం, కలహం ఇలాంటి శరీర కార్యాలు జీవిస్తూ నీ శరీరము పరిశుద్ధమైనది, ఇదిగో నా కొరకు మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నీ శరీరము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, అమూల్యమైన శ్రేష్టమైన రక్తం చేత నిర్మించబడిన ఈ శరీరంలో నేను కలంకంతో నిండిన వాని విశ్వాసం వలె, క్రైస్తవుని వలె నేను ఉండకూడదు యేసయ్యా. ఒక పరిశుద్ధపరచబడిన విశ్వాసం వలె సంఘంలో సహాయం దయచి. నీ సంఘం నీ శరీరంలో అపవిత్రత కలిగిన కాదు, ఎట్టి అపవిత్రత కలిగిన వారైనా నీ సంఘం దగ్గరికి నీ దగ్గరకు వచ్చినప్పుడు వారిని ముట్టి బాగు చేశావు. నేను ఎట్టి వారితో మాట్లాడినా అట్టి వారు మారు మనసు పొంది బాగుపడి జీవితం కలిగినట్లుగా దేవా నన్ను ఈ రాత్రికాల సమయంలో సియోనులో నన్ను వాడుకుందరుగాక. నా మాట ఇతరులను నొప్పించకూడదు, నా మాట ఇతరులను మార్చేటట్లుగా నా నోటిని నా నాలుకను తాకండి. నా ఆలోచన ఇతరులు ఉన్నత స్థితులకు వచ్చేటట్లుగా మార్చండి. నా జీవితం ద్వారా అనేకులు క్రీస్తులోనికి నడిపించబడినట్లుగా సహాయము దయచేయండి. ఆ పిలుపు పలికిన అపోస్తలుడైన పౌలు వలె, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. సంఘంలో నేను కూడా ఒక పౌలు పొందుకున్న కృపావరం నేను కూడా పొందుకొని అనేకులకి నేను ఆ సామర్థ్యతను చూపించే ఒక విశ్వాసం వలె నీ సంఘంలో ఎదుగునట్లుగా నాకు సహాయము దయచేయండి. నీ సంఘంలో సేవకుడు శ్రమ పడుతుంటే నేను శ్రమ లేని వాడి వల్ల నేను ఉండకూడదయ్యా. ఒక శరీరము, ఒక అవయవం శ్రమ పడిందంటే ఆ శరీరంలో అవయవాలన్నీ కూడా శ్రమ పడతాయి కదా దేవ. ఈ సంఘంలో నేను ఏ శ్రమ లేని వాడి వాని వలె, ఏ బాధ్యత లేని వాని వలె, ఏ భారం లేని వాని వలె, ఏ ఒక పాల పంపు లేని వాని వలె నేనున్నానేమో, నన్ను క్షమించయ్యా. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో సంఘంలో మేమందరము కూడా క్రీస్తుని శరీరంలో ఒక భాగముల వలె మేము కలిసి జీవనం చేయుటకు, కలిసి నడుచుటకు, కలిసి ప్రార్థించుటకు, కలిసి సువార్త చేయుటకు, కలిసి ఆత్మను రక్షించుటకు, కలిసి సంఘమును వృద్ధి చేసుకున్నట్టుకు నీ సహాయమును, నీ ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకమును, అట్టి ఆత్మ పాలను ఈ రాత్రికాల సియోనులో ఉన్న మా అందరి మీద కుమ్మరించుదురుగాక. అట్టి పరిపూర్ణ విశ్వాసముతో, అట్టి ఆసక్తితో ఇది మొదలుకొని మేము సియోనులో సాగిపోవునట్లుగా సహాయము దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. చివరి ప్రార్థనతో కూడికను ముగించుకుందాం. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న బాలను ప్రార్థన చేస్తాడు. కృపా కనికరము గల మా తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు నాయనా. మహాగణుడు, మహోన్నతుడు, అద్భుతాలు చేసిన మా దేవుడు నీకు స్తోత్రమయ్యా. ఇదిగో నాయన ఈ సియోను ప్రార్థన మందిరంలో తండ్రి సంఘ ప్రార్థన ఈ దినాన జరిపించుకుని కృప చూపావు. స్తోత్రాలు నాయన. నీ సేవకుని నిలబెట్టిన ప్రభువా, నా తండ్రి పేతురు యొక్క అంశం గురించి నాయన వినిపించావు. శిరస్సులో ఉన్నప్పుడు ఆసక్తి నాయన వెలుగులకి తీసుకుని వచ్చావు. ఇదిగో నా ప్రభు ఈ రాత్రి వేళ సాగులో నా ప్రభువా, ఇదిగో నాయన సంఘస్థులందరి నిమిత్తం నాయన ప్రార్థిస్తున్నారు తండ్రి. నాయన బంధకాలు, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, కన్నీటితో, దుఃఖముతో, వేదనతో అయ్యా ఎందరైతే సతమతమైపోతున్నారో తండ్రి వారందరికీ ఈ రాత్రి ఇదిగో నాయన నీ సేవకుడు చెప్పిన రీతిగా ఎందరైతే ఈ లైవ్ లో కూడా ఏకీభించి ఆ వాక్యం ఉన్నారో నా ప్రభు, వాళ్ళ హృదయాలలో కూడా నాయన కార్యము చేసి అయ్యా నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా బలపరచమని నాయన వేడుకుంటున్నాను. ఇదిగో ఇక్కడ కూడి ఉన్న బిడ్డలను కూడా నా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో ఈ బిడ్డలను కూడా బలపరచండి, ఆత్మచేతనేటువంటి అభిషేకించండి. ఇదిగో నాయన ఆసక్తి కలిగిన వారి ప్రార్థన పరులుగా అయ్యా సైనికులుగా ఈ బిడ్డలను ఆయన అభిషేకించండి. నాయనా సంఘంలో ఏకీభించి, పరిచయంలో ఏకీభించి, ప్రార్థనలో ఏకీభించి అయ్యా పరిచయంలో బలంగా వాడబడుతూ అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, వెలుగుకరంగా, ప్రయోజకరంగా ఈ బిడ్డని నాయన ఆత్మ చేత నింపి అభిషేకించమని వేడుకుంటున్నాను. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడని వాక్యం సెలవిస్తుంది.
అవునాయన ఇదిగో తండ్రి నీ ఆత్మ చేత నీకు నీ బిడ్డలుగా ముద్రించు నాయన ఈ రాత్రి వేళ సమయంలో నా ప్రభువా ఇదిగో నాయన సర్వస్సులందరినీ నీ సేవకుడి కుటుంబాన్ని అయ్యా మమ్మల్ని అందరినీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం నీ రక్తపు కోటలో మరుగుపరిచిన ఆయన ఇదిగో నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన ఆయన మెలకువ కలిగిన వారమై అపవాది యొక్క తంత్రములను ఎరిగిన వారమై ఇదిగో నాయన ప్రార్థించే వీరులుగా మీరు అభిషేకించుకుంటున్నాం ప్రభువా ఇదిగో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ ఏర్పరచుకున్నాం నీ స్వరత్వం నుంచి మమ్మల్ని పూర్ణావు నాయన పరిశుద్ధుడా నువ్వు ఏ స్థితిలో మమ్మల్ని పిలిచావో ఆ స్థితిలో నీతో సామస్యం కలిగి ఉండమన్నావు నా ప్రభువా ఈ సంఘమంతా నీలో అయ్యా నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన సంఘముగా ఎత్తబడే సంఘముగా ఉండుటకు సహాయం చేయమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమున్న మా తండ్రి పరిశుద్ధుడైన మా దేవ ఈ శ్రేష్ఠమైన మహిమ కలిగిన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదివారం సంఘంలో ప్రకటించిన మేరకు సీయోను సంఘ ప్రార్థన చేరి ఈ రాత్రి కలిసి మీ మాటలు వినట్టుకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీకు వందనాలు. దాసు నిలబెట్టుకున్న తర్వాత మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన వాక్యమును బట్టి మీకు వందనాలు. అపోస్తల కార్యం 12:5 ప్రకారం పేతురు శాస్త్రాలు ఇచ్చబడి సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినాం. దేవాలయం తల్లి మేము ఇన్ని దినాలుగా సంఘం స్థాపించిన గురించి ఇప్పటి వరకు కూడా మేము కేవలం ప్రార్థించుకోవడంలో ఉన్నాము, కానీ దేవా ఎప్పటికీ కూడా మేము అత్యాసక్తి కలిగి ప్రార్థించిన విషయంలో మేము వెనకబడి ఉన్నామని దేవాన్ని ఆత్మ ద్వారా ఎరిగి దేవుడు మాతో మాట్లాడుతూ దేవా మా జీవితంలో చేసిన పొరపాటు నిర్లక్ష్యాలు అలక్ష్యాలు దేవాన్ని కృపా బాహులను బట్టి ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని క్షమించదురుగాక, మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. ఆ సంఘమును క్షమించు, ఆ సంఘంలో బిడ్డను క్షమించు, నన్ను క్షమించి నా కుటుంబాన్ని క్షమించాలి. దేవా నేను ప్రార్థన చేసిన దేవా నేను పాపం చేసిన వాడు, నా పితృలో పాపం చేసిన వాడు, నా తండ్రి ఇంటి పాపం చేసిన వాడు, మా పాపములు క్షమించని ప్రార్థన చేశాడు. రాజు మనసును మార్చేవారంటే ప్రార్థన విన్నామని అర్థం పడతాను. ఈ రాత్రికాల సమయంలో ఈ రాష్ట్రుడిగా సరవకుడిగా దేవ సంఘంలో అనేక స్థానాలు దేవ నామకాండ ప్రార్థన చేసి నడిపింపు చేసినామేమో దేవా నీ కృప బట్టి మమ్మల్ని క్షమించండి. రాసులను మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మా జీవితం మేము మార్చుకుంటున్నాం. ఇది మొదలుకొని నేను సంఘంలో ప్రార్థించవుగా కాదు, అత్యాసక్తి కలిగి విడవకుండా ప్రార్థన చేసి ఎడతెగకు ప్రార్థన చేసి విసుగుకు ప్రార్థించి పట్టుదలకు ప్రార్థించి నమ్మకం కలిగి ప్రార్థించి పరిశుద్ధత కలిగి ప్రార్థించి మేమేదైతే ప్రార్థిస్తున్నామో వాటన్నిటి పొందుకొని పట్టుదల శక్తి కలిగి వారుగా ప్రార్థించినట్లుగా ఈ పరలోకములో నా ప్రార్థన ఆత్మను ఆ దినమున పెంచుకొస్తే మేడగదిలో ఒక్కొక్కరికి ఆత్మను అనుగ్రహించినట్లుగా సీయోనులో ఉన్న ప్రతి బిడ్డ మీద అటు ఆత్మను యేసు నామములో కుమ్మరించబడను గాక. అటు పరిశుద్ధాత్మ శక్తి యేసు నామములో ప్రతి బిడ్డ మీద వాలును గాక, ప్రతి బిడ్డలో వాక్ శక్తిని కమ్మగలను గాక. ఏ శక్తితో ఏ వాక్కుతో అనేకమైన ప్రజలను మాట్లాడి ఇంచుమించు 5,000 మందిని మార్చి బాప్తిస్మిచ్చారు. ఈ రాత్రికాల సభలో సీయోనులో ఉన్న ప్రతి బిడ్డ మీద ఆ పరలోకమున్న వాక్ శక్తి యేసు నామములో దిగి వచ్చును గాక. ఆ వాక్ శక్తితో ఇది మొదలుకొని బిడ్డలో వారి కుటుంబాల్లో సమాజంలో లోకంలో అనేకులతో మాట్లాడి ఈ సంఘములను నడిపించే ఒక కృపావరం కలిగిన వారుగా యేసు నామములో మార్చబడదు గాక. దేవ సంఘంలో ప్రతి బిడ్డలు కూడా కృప లేని వారు ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక కృపావరం కలిగి కృప తలాంతులు కలిగి ఆ తలాంతులన్నీ సంఘంలో వినియోగించుకోవచ్చు. నీ చేత ఒక నమ్మకమైన దాసుగా నమ్మకమైన దాసుడు వల్ల ఆయన పిలిపించుకొని సామర్థ్యత కలిగిన విశ్వాసంలోనే సీయోనులో ఉన్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నారు. మాత్రమే కాదు, సంఘంలో ఎవరైతే ఇంకా పాపంలో జీవిస్తున్నారో, ఇంకా లోకంలో జీవిస్తున్నారో, ఇంకా లోక సంబంధమైన వాటి బ్రతుకుతున్నారో దేవా వాటన్నిటి నుంచి విడిపించి వారిని క్షమించి వారిని స్వస్థపరిచి వారి బొట్టకలన్నింటిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అప్పుల బాధతో బాధపడుతున్నారు, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎంతమంది గర్భఫలం లేక బాధపడుతున్నారు, ఎంతమంది హాస్పిటల్ ఐసీయూలో పడుకొని మరణ జీవన మధ్య పెరుగులాడుతున్నారు. దేవా ప్రతి ఒక్కరి కొరకు సంఘముగా ఈ రాత్రి ప్రార్థన ప్రార్థిస్తున్నాం. యేసు నామములో వారి జీవితంలో ప్రతి అవసరత క్రీస్తు అనుగ్రహించే మార్గదర్శకంలో సమస్తమును తీర్చబడగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డ జీవితం నిందైన సంతోషం సమాధానం దయచేయాలి. దేవాలయ సంఘంలో ఎంతమంది అయితే ప్రార్థన అవసరంతో కోరుకొని ఆ గమనాన్ని తీసుకొని చూడాలి
ఆ ప్రేయర్ రిక్వెస్ట్ కార్డులు ఎంతమంది ఆ బాక్స్లో ఉన్నాయో వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకొని యేసు నామమున వారి జీవితంలో కార్యం జరుగును గాక. నజరేయుడైన యేసు నామమున వారి జీవితంలో మీరు అనుభవించే కార్యములు వారు ఈ సంవత్సరంలో చూచుదురు గాక అని ప్రకటిస్తున్నాను. ప్రతి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి, ఉన్నతమైన కార్యాలు జరిగించండి. సీయోను సంఘ సేవ విస్తరించండి, సంఘ సరిహద్దులు విశాలపరుస్తున్నాడు. తూర్పు పడవ ఉత్తర దక్షిణంగా వ్యాపించబడినట్లుగా సీయోను మీరు దీవించుదురుగా ప్రార్థన చేస్తున్నాం. దేవా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా చివరిగా ఆ ప్రతి ఒక్కరు కూడా శరీరంలో ఒక అవయవం వలె ఒక అవయవం శ్రమ పడితే మిగిలిన అవయవాలన్నీ కష్టపడినట్లుగా దేవస్థానంలో మేము అందరం కూడా కలిసి ఈ సేవ కొరకు, సంఘం కొరకు, ప్రజల కొరకు, ఆయన ఆత్మల భారం కొరకు పనిచేస్తే ఏక మనసు ఆత్మ కలిగించు ఐక్యతను మనందరికీ మీరు దయచేయగా ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో కలహాలు, విభేదాలు, దుష్టు నుంచి కలిగి పుట్టే శరీర సంబంధమైన వాటన్నిటిని కూడా నీ ఆత్మ చేత యేసు నామమున చంపివేయుదురుగాక. ప్రతి ఒక్కరికి క్రీస్తులో ఒక నూతనమైన జీవితం జీవించి ఇదిగో క్రీస్తు పరలోకంలో కాదు, ఇదిగో క్రీస్తు మాలో ఉన్నాడు, నేనే క్రీస్తు వలె లోకంలో కనబడినట్లుగా నేను మమ్మల్ని అభిషేకించుదురుగా ప్రార్థన చేస్తున్నాను. ఇంతకుముందు ప్రభా సంఘంలో సగానికి ఇచ్చిన వాగ్దానాన్ని గమనాన్ని తీసుకొస్తున్నాను. 3 తారీఖుల ప్రకారం నీ దేవుడు యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన ఎంత ఆనందించి సంతోషించి బహుగా హర్షించను. నియమకాలు తప్పిపోయి ప్రజలందరినీ రప్పించను. లోకములు కలిగి ప్రసిద్ధిని, ఖ్యాతిని, మంచి పేరును నేను మీకు కలుగు చేస్తున్న వాగ్దానం ఇచ్చాను. ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాం. గడిచే 3 నెలలు ఈ సంవత్సరానికి మిగిలి ఉండగా ఈ 3 నెలల్లో తండ్రి నీ అద్భుతమైన కార్యాలకు ఎదురు చూస్తున్న మమ్మల్ని సిగ్గుపడనీక తలెత్తుకొని నీ సన్నిధిలో మేము సాక్షించడం ఈ కార్యాలు యేసు నామములో జరిగించడానికి ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ప్రతి కుటుంబాన్ని పేరుని తారసాన్ని తీసుకొస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి, పథకాలను చేయించండి. దుష్టుడు వారిని ఎక్కడ పట్టుకున్నట్లుగా నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబాల చుట్టూ, వారి హృదయం చుట్టూ నీ కాపుదల భద్రతను ప్రతి ఒక్కరు సంఘంలో అయిన సహవాసంలో, బోధలో, రొట్టెల చెట్టులో ఎంతగానే దానిలో అనుభవం కలిగినట్లుగా జీవించినట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణమైన మానవసు, సంపూర్ణమైన రక్షణ యేసు నామమున కలుగును గాక. ఈ రీతిగా బిడ్డలందరూ కూడా మేమందరం కూడా రాబోయే దినములో సంఘంలో ఎత్తబడి సంఘం గుంపులు మేము ఉన్నట్లుగా మా పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో రాయబడినట్లుగా, ఆ గ్రంథంలో లిఖితమైనట్లుగా మా పేర్లు మీరు లిఖించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరితో జ్ఞాపకం చేసుకోండి. సగ సహకారంగా సేవకు పరిచయకి దేవాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సేవకు సహాయపడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇంకా కఠినపరుచుకొని తమ మనసును కఠినపరుచుకొని ఏమో జీవిస్తున్న బిడ్డలను మీరు దర్శించండి, వారి మనసులు మార్చండి. మేమందరం కూడా సంఘంలో సంపూర్ణత కలిగి, పరిపూర్ణత కలిగి సేవకు మా జీవితాలు సమర్పించుకొని సాగిపోవడానికి సహాయం దయచేయమని ఇది రాత్రికాల సంఘాలకు సునీతంకు ప్రార్థన చేస్తున్నాం. దాసులకు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆయన ఇంతవరకు నీ బిడ్డని కాచి కాపాడు. ఆయన నూతన సంవత్సరం దాసులను నడిపించాం. ఈ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి గడిచిన సంవత్సరానికి ఏ విధమైన కృప చూపిస్తూ వచ్చావు, 20 కృపకు మించినట్టు కృపను చూపిస్తూ మహిమలోనికి నేను నడిపిస్తూ తన జీవిత కాలంలో చదువుతున్న చదువులో, భవిష్యత్తులో అన్నిటిలో కూడా ఇక్కడ స్థిరపరచబడినట్లుగా సహాయం తెచ్చండి. మీరు ఆస్తుల కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సీయోను యెహోవా మిమ్మల్ని దీవించబడినట్లుగా దేవా దీవులతో నీ బిడ్డలు దీవించమని, కృప చూపించమని, చేయవలసిన ప్రతి బిడ్డలు మీరు దీవించి చేసిన మా ప్రతి ప్రార్థనని సన్నిధి చేర్చుకొని సర్వత్రం మాకు దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, దేవుడు గురించి సమాధానంగా చేరిన మనకు సకల పరిశుద్ధులకు, సార్థ సంఘాలకు ఇది మొత్తాన్ని పత్ర జరుపుతున్న బిడ్డకు కూడా తోడై సదా నిశ్చయం నడిపించుగాక. ఆమేన్.